ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీకిరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ నిన్న ఇవాళ పరిశీలిస్తుంటే మన అహం సత్యబోధక చెన్నై మన ప్రియతమ అధినేత పూజ్యులు గౌరవనీయులైనటువంటి ఎం లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం వేసవి ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నట్టు తెలుస్తోంది. దానిలో భాగంగా ఇప్పుడు పొన్నూరులో వారు వేంచేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారికి అక్కడ రాధిక మరి గౌరవనీయ మన కన్వీనర్ గారు వీళ్ళంతా కూడా అక్కడ చక్కని ఆతిథ్యాలు మరి ఆహ్వానాలు పలికి వారిని చక్కగా ఆదరించినందుకు వారికి ముందర కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన పొన్నూరు శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ మరి వక్త స్వామి సేవా తత్పరులు సకల శాఖ సమన్వయకర్త సేవాదళ్ అయినటువంటి శ్రీ బి శ్రీనివాసరెడ్డి గారిని కన్వీనర్ సత్యసాయి సమితి పొన్నూరు వారిని ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడవలసిందిగా ఆత్మీయంగా మా ఏఎస్బి దంపతుల తరఫున మా అందరి తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సార్, స్వాగతం. నా పేరు శ్రీనివాసరెడ్డి బందలపాటి. నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యి పూర్వజన్మ శుక్రతోటి పొన్నూరు వచ్చి పొన్నూరులో సెటిల్ అవ్వటం జరిగింది. నేను ఫస్ట్గా ఆఫీసర్ పోస్టింగ్ ఇచ్చినప్పుడు ముమ్మడివరం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర నన్ను పోస్ట్ చేయటం జరిగింది. అంతకుముందు నేను హేతువాదిని, భగవంతుడు ఉన్నాడని నమ్మేవాడిని. కానీ భగవంతుడు నమ్మిన వాళ్ళు బయటకు వచ్చి అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తే సహించగలిగేవాడిని కాదు. అలా అని చెప్పి మార్క్సిజం అది మొత్తం మావోయిజంలోకి వెళ్ళి అవన్నీ చూసి వచ్చిన వాడిని. నేను వచ్చిన తర్వాత స్వామి నా ఇది అనుగ్రహం, ఆయన అనుగ్రహంతో మొట్టమొదటి పోస్టింగ్ ప్రమోషన్ ఇచ్చి అక్కడ పోస్ట్ చేశారు. అక్కడ ఆయన తపస్సు చేస్తున్నాడు. నిద్ర, ఆహారము, నీరు లేకుండా 1977 ఫిబ్రవరిలో నాకు ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత నేను విన్నాను అంతకుముందు వారిని గురించి. తర్వాత ఇది నిజమా కాదా అని చెప్పి 3 సంవత్సరాలు ఆయన మందిరం చుట్టూ తిరిగి గమనించాను. అక్కడ గమనించేది సత్యం, ఆయన తపస్సు చేస్తున్నాడు అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 1980 జనవరిని నాకున్నటువంటి దాన్ని ఏమన్నాలో తెలియట్లేదు, నాకు ఉన్నటువంటి దురలవాట్లు మొత్తం మానుకొని ఆయన దగ్గర ఒక ఓత్ తీసుకున్నాను. స్వామి, ఈ రోజు నుంచి నీవు చెప్పినటువంటి విషయాలలో నేను ప్రవర్తించేటటువంటి అనుగ్రహాన్ని నువ్వు నాకు ప్రసాదించాలి, లేకపోతే నా వల్ల కాదు ఇది అని చెప్పి ఆయన చెప్తే ఆయన ఒక మాట అంటే ఒక ఇది వినిపించారనమాట. అలాగా అందరూ వస్తారు, నన్ను చూస్తారు, వెనక్కి వెళ్తారు, నన్ను గురించి అడుగుతున్నారు. కానీ నువ్వు ఒక్కడవే వచ్చి నా చుట్టూ తిరిగి ఇదేంటని నన్ను అడిగావు నువ్వు, కాబట్టి నేనేం చేస్తున్నానో అది నువ్వు చెయ్యి అన్నాడు. ఆ రోజు నుంచి ఉదయం 6-7 గంటలకి మందిరానికి వెళ్ళటం, నమస్కారం పెట్టుకోవటం, ఓ అరగంట సేపు ధ్యానం చేయటం. తర్వాత సాయంకాలం 6ంటికి వెళ్ళటం, ఆడ కూర్చోవడం, ధ్యానం చేయటం. ఈ లోపల మా భార్య, ఇదంతా కూడా ఆమె పుణ్యం, నా పుణ్యం కాదు, నా భార్య యొక్క పుణ్యంతో నేను అక్కడికి వెళ్ళగలిగాను. ఆమె పిల్లల్ని తీసుకొని 108 సార్లు ఆ గుడి చుట్టూ ప్రదర్శన చేసేది. నేను అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని. కానీ ఇక్కడ ఒక చిన్న ఇది జరిగింది. అక్కడ స్వామి 1-2 స్టెప్పులు తీసేసి 3వ స్టెప్లో పెట్టాడు, నన్ను ధ్యానంలో పెట్టాడు. ధ్యానంలో పెడితే పూర్వజన్మ కర్మలన్నీ కనబడి కొట్టుకొని పోయినాయి చాలా వరకు. కానీ బేసిక్గా 1 and 2 స్టెప్స్ నాకు అనుభవం రాలేదు. 1 and 2 స్టెప్ల అనుభవం రాకపోతే ఆయన కలుగ చేసుకొని నాకు ఒక ట్రాన్స్ఫర్ ఒక ఆయన దగ్గరికి ఇప్పించాడు. ఆయన ఎవరంటే నాతో పాటు పనిచేసి ఒక పనిష్మెంట్లో పలాస వెళ్ళారు ఆయన. అదే పనిష్మెంట్ మీద నన్ను కూడా అక్కడికి వేశారు. వేస్తే ఆయనకు కనపడి మా గురువు గారు చెప్పాడు, రే వాడిని పంపిస్తున్నా, నువ్వు జాగ్రత్తగా చూడు అని చెప్పాడు కల్లో కనపడి. ఎవరంటే శ్రీనివాసరెడ్డి నేను కలిసి పనిచేసాం. ఆయన అమలాపురంలో పనిచేస్తాడు, నేను ముమ్మడంలో పనిచేస్తాను. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నాడంటే ఆయన కూడా నీకులాగా ఒక దెబ్బతిని ఇక్కడికి వస్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా చూడు అన్నాడు. వారు నియోగ బ్రాహ్మణులు,
పిఠాపురం నివాసి ఆయన. ఆయన ఇంట్లో పెట్టుకుని భార్యాభర్తలు నన్ను కన్నబిడ్డలా చూశారు. ఆయన ప్రతిరోజు ఉదయం షిరిడి సాయి సచ్చరిత్ర ఒక అధ్యయనం పాలన చేస్తాడు. తరువాత భగవద్గీత స్వామి చిన్మయానంద రాసినటువంటి భగవద్గీతని పారాయణ చేసిన తర్వాత మాత్రమే నీళ్లు తాగుతారు వాళ్ళు. వాళ్ళిద్దరు కూర్చోబెట్టి నాకు ఇది అలవాటు చేస్తారు. ఇక్కడ అలవాటు చేసిన తర్వాత రోజు అక్కడ పలాసలో చుట్టూ చాలా మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాల్లో రోజు పొద్దున్నే వెళ్ళి ఒక గంట సేపు ధ్యానం చేసేవాళ్ళం ఇద్దరం. అట్లా 2 years జరిగింది. 2 years జరిగిన తర్వాత నా తప్పేం లేదని తెలుసుకుని మా డైరెక్టర్ గారు నా దగ్గరికి వచ్చాడు. రెడ్డి గారు మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పమని అడిగాడు. నేను గుంటూరు సార్ మంది, నేను గుంటూరు వెళ్తాను. అయితే ఆయన మాట్లాడితే గుంటూరు ఖాళీలు లేవు, నిన్ను విశాఖపట్నం డెప్యుటేషన్ వేస్తున్నా, నీకు జీతంతో పాటు డెప్యుటేషన్ ఎలవెన్స్ వస్తుంది, నీ భార్యాభర్తలు అమలాపురంలో ఉన్నారు, వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, నువ్వు ఎప్పుడైనా సరే వెళ్ళి వాళ్ళని చూసి ఈ ఎలవెన్స్తో అని చెప్పి నాకు ఆర్డర్స్ ఇచ్చారు. ఆర్డర్స్ ఇచ్చే డిపార్ట్మెంట్ క్వార్టర్స్ ఇచ్చారు ఫ్రీగా ఉండటానికి. అక్కడ దాదాపుగా ఒక 1 year పనిచేశాను. అక్కడ పనిచేసినప్పుడు నాకు స్వామి చిన్మయానంద సాహిత్యంతో పూర్తిగా పరిచయం ఏర్పడింది. అక్కడ ఏర్పడిన తర్వాత ఆయన నాకు గుంటూరు పంపించాడు. గుంటూరు పంపించిన తర్వాత నేను కావాలని పొన్నూరు బాపట్ల అడిగా, కానీ ఇవాళ నన్ను పిడుగురాల్లో వేశారు తీసుకెళ్ళి. ఎందుకంటే అక్కడ బాగా ఇదిగా ఉంది, నువ్వు పోయి సెట్ చేయమని అక్కడ వేశారు. అక్కడ పిడుగురాళ్ళు వెళ్ళిన తర్వాత విచిత్రం ఏంటంటే మాస్టర్ సివి ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. అక్కడ ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ధ్యానం చేస్తారు. వాళ్ళు పరిచయం కలిగి వాళ్ళ మందిరానికి నన్ను ఆహ్వానిస్తే నేను ప్రతిరోజు వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో ఇంకొక విచిత్రం జరిగింది. సత్యసాయి సేవా సమితి జోనల్ కన్వీనర్ అయినటువంటి ఆయన పిడుగురాల్లో ఉండేవాడు. ఆయన వచ్చి మా దంపతులను చూసి, మీరు ఎట్లా కాదు సత్యసాయి బాబా గారి దగ్గరికి రండి, మీరు భజన కార్యక్రమంలో పాల్గొన్నాను. అది ఫస్ట్ స్టెప్. భజన సత్సంగంలో నుంచి ధ్యానం, ఈ ఫస్ట్ స్టెప్లో భజన దగ్గర మేము అప్పుడు అనిల్ కుమార్ గారు వచ్చి మా ఊరిలో పిడుగురాళ్ళలో వాసవి కన్యాకా పరమేశ్వరి గుడిలో సత్యసాయి వ్రతాలు కండక్ట్ చేశాడు. వాటన్నిటికీ ఆర్గనైజ్ చేసి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా మా మిస్సెస్ దగ్గర నుండి చూసింది. నేను డ్యూటీకి వెళ్తూ ఉండేవాడిని, ఎప్పుడప్పుడు వచ్చి ఉండేవాడిని అక్కడ. అది చూస్తే ఇది ఫస్ట్ స్టెప్లో నాకు ఇది జరిగింది. వీళ్ళని పిడుగురాలు పుట్టపర్తి తీసుకెళ్ళారు, స్వామి దర్శనం జరిగింది. స్వామి అలా చూశారు, 4వ వరుసలో సీట్ వచ్చింది. అలా చూస్తే ఆయన కళ్ళులో నుంచి వచ్చిన వెలుగు నాలో ప్రవహించింది. అంతకంటే జన్మ ధన్యమైంది, నాకు ఏమి వద్దు స్వామి అని కోరుకున్నప్పుడు. తర్వాత ఓ పడవ కట్టుకొని తీసుకెళ్ళి సాయిరామ్ నౌక సాగిపోతున్నది ఆ పాట స్వామి ముందు ప్రదర్శన చేయటం జరిగింది. పరమాద్భుతమైనటువంటి సన్నివేశం అది. స్వామిని చూసి స్వామి మా పడవెక్కి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాడు అక్కడ. అది జరిగిన తర్వాత తరచుగా పుట్టపర్తి వెళ్ళటం, స్వామిని తీసుకోవటం జరిగింది. ఇక్కడ ఒక చిన్న సన్నివేశం జరిగింది, ఇది చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే అందరికీ పాద నమస్కారాలు ఇస్తున్నాడు స్వామి, మా దగ్గరికి వచ్చి మాకు ఇవ్వాల అంటే అడిగితే నాకు అంత ఇది లేదు, నువ్వేమన్నా ఉంటే చూడు అని చెప్పి మా మిస్సెస్కి చెప్పా. ఆమె ఒక గురు పూర్ణిమ రోజు ఇక్కడ నారాయణ సేవ కండక్ట్ చేసుకొని ఒక 10 మంది భక్తులను తీసుకొని పుట్టపర్తి వెళ్ళింది. పుట్టపర్తి వెళ్తే ఫస్ట్ లైన్లో వచ్చింది ఆమెకు సీటు. ఫస్ట్ లైన్ సీటు వస్తే ఏం జరిగింది, స్వామి ఎకాయకి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి పాదనమస్కారం కావాలన్నావు కదా, తీసుకో అన్నాడు. ఆమెకి చెమటలు పట్టిపోయి కళ్ళనీళ్ళు గారిపోయి పాదాలు అద్దుకున్నదో లేదో కూడా తెలియలేదు. పక్కమ్మటి వాళ్ళు ఈమె మీద పడుతున్నారు, స్వామి నువ్వు ఎంత అనుగ్రహించాలో అని స్వామి అని ఈమెను పట్టుకుంటున్నారు. ఈమె నాకేం జరిగిందో తెలియట్లేదండి. నేను స్వామి పాదాలు పట్టుకున్నానా లేదా నాకు లేదు. వాళ్ళు చెమటలు పట్టి కళ్ళు నీళ్ళు గారిపోతున్నాయి ఆమెకి. పోతుంటే వీళ్ళంతా వచ్చి నిజమేనమ్మా అంటే నాకు స్పృహ లేదు, నేను పాదాలు దర్శించానో లేదో నాకు తెలియలేదు అని అనుకొని మళ్ళీ సాయంత్రం వెళ్ళింది. సాయంత్రం ఫస్ట్ లైన్లోనే వచ్చింది. స్వామి ఎకాయకని వచ్చాడు. పొద్దున్న తీసుకోలేదన్నా కదా, తీసుకో అంటే ఈమె చెప్పిన విధం వేరు, ఆయన ఆన్సర్ చేసిన విధం వేరు. అది చాలా అనుభవపూర్వకమైనటువంటి అనవసరం. నేను ఇది జరిగిన తర్వాత ఇంటికి వచ్చినాక ఆమె పాదాలకు నమస్కరించాను నేను. ఎందుకంటే అంత పవిత్రమైన నాకు మాటలు చెప్పడానికి కూడా రావట్లేదు. ఆమె పూర్ణ సుకృతంతో నాకు ఈ సద్గతి ప్రాప్తించిందని ఇప్పుడు కూడా నేను అనుకుంటూ ఉంటాను అన్నమాట.
ఆమె పుణ్యం వల్లనే నేను ఈరోజు లక్ష్మీనారాయణ గారు మా ఇంటికి రావటం, వారికి కావాల్సినటువంటి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు చూడటం కలిగే అదృష్టాన్ని స్వామి మాకు ఆమె ద్వారా ప్రసాదించాడు. అదే నేను ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సంఘటన జీవితంలో. సరే, ఇంకో సంఘటన కూడా జరిగింది. నాకు ఫస్ట్ లైన్లో సీట్ వచ్చింది. స్వామి నా దగ్గరికి వచ్చాడు, నిలబడ్డాడు. 2 నిమిషాలు మాట్లాడి ఆపేయండి. నిలబడి అందరూ బాధ నమస్కారాలు తీసుకున్నారు, కానీ నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే నాకు ఒక గురువాక్యం ఒకటి ఉంది, పెద్దల అనుమతి లేకుండా వాళ్ళని పట్టుకోకూడదు అని చెప్పి. అందుకని నేను స్వామి దగ్గర నిలబడి చూస్తే స్వామి ఇలా కిరికటితో చూసి ఒక చిరునవ్వు నవ్వి ముందుకెళ్తే ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి ఇసుకని నేను నమస్కారం పెట్టుకొని తీసుకున్నాను. అది జరిగినటువంటి వృత్తాంతము. ఇది మా జీవిత చరిత్ర. ఇంకా ముందు ముందు స్వామి అనుగ్రహంతో ఇంకా ఇంకా సత్కార్యక్రమాలు చేయాలంటే ఆ శక్తిని స్వామి మాకు ప్రసాదించాలని సదా సాయిరాముని ప్రార్థిస్తూ అందరికీ సాయిరాం. సాయిరామ్ సార్. రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడారు. వేరే రోల్ మోడల్ టు ఆల్. ఈ విధంగానే మీ పొన్నూరు సమితి సభ్యులందరూ కూడా ఈ అహం తత్వ బోధకాల్లోకి తీసుకురావాలని నా కోరిక అండి. ఐ ఎంజాయ్డ్ బ్యూటీ ఎట్ యువర్ టెంపుల్ వెస్టర్డే ఈవినింగ్. ఎంతమంది భక్తులండి! ఒక్క పిలుపుతో అండి సాయి మాట, సాయి లీడర్షిప్ పిలుపు ఎలా ఉంటుందంటే నేను కళ్ళాకు చూశాను. అప్పటికప్పుడు పిలుచుకున్నారండి, మందిరం మొత్తం నిండిపోయింది రాత్రి. నా సోదరుడు నన్ను చూడాలని చెప్పి నాతో పాటు నాకు అపార్ట్మెంట్ ఎక్కాడు. బాపట్ల నుంచి నాతో ప్రయాణం చేసి ముందు సిద్ధరామయ్య అంటే రాత్రులు నాతో ఉండిపోయాడు. నా సోదరుడు సిద్ధరామయ్య మాట్లాడతారండి ఇప్పుడు. అందరికీ సాయిరామ్ అండి. నేను మళ్ళీ గురువు గారి దయ వల్ల స్వామివారి ఆశీస్సులతో నేను మాట్లాడలేకపోతున్నాను. కొంచెం నాకు అది మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ నేను ఈ కార్యక్రమంలో ఇవాళ రోజునే పాల్గొనడం జరిగింది. నిన్నటి గురించి చెప్పాలి అంటే నాకు మోదడుగు రాధి గారు పొన్నూరు సమితి వారు నాకు ఫోన్ చేసి మా మిస్సెస్ నాతో మాట్లాడి చెప్పారు, ఇలా మన గురువు గారు వస్తున్నారు, మీరు రావాలని తప్పనిసరి అని. అప్పటికప్పుడు ఆలోచించుకుని అప్పటికప్పుడు బయలుదేరి నేను గురువు గారితో వెళ్ళాలి, అక్కడ విజిట్ చేయాలి, వారి 4 మాటలు వినాలి అని అనుకున్నాను. వెంటనే డ్రెస్ అయ్యి స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కి వారితో పాటు వారి కంపార్ట్మెంట్లో ఏసీ కంపార్ట్మెంట్ M2 దాంట్లో ఎక్కేసి టీసీ గారు కూడా ఏమన్నా అయ్యో మీకంటే ఎక్కువ అండి, ముందు వారిని దీంట్లోనే కూర్చోమనండి చక్కగా అని అన్నారు. ఆ అరగంట తినాలి వరకు వారితో ఫాలో అయ్యి వచ్చాను. స్టేషన్ దిగంగానే సమితి సభ్యులు మరి కంబంపాటి అరుణ గారు, మన రాధిక్ గారు రెడీగా రిసీవ్ చేసుకోవడానికి, ఇంకా 3 మెంబర్స్ వాళ్ళ అమ్మాయి గారు వీళ్ళంతా స్టేషన్లో ఉండారు రెడీగా. ఇంకా అక్కడి నుంచి కారు వేసుకుని పొన్నూరు వచ్చేసేసి సమితికి వీరంతా రాధిక్ గారు అప్పటికప్పుడే అందరికీ చెప్పారు, కన్వీనర్ గారికి చెప్పారు, శ్రీనివాస్ రెడ్డి గారికి. అసలు గ్యాదరింగ్ చెప్పిన 10 నిమిషాలు పావుగంటలోనే అంతమంది సమితికి రావటం అనేది చాలా గ్రేట్. మళ్ళీ ఇలా గురువు గారు వస్తున్నారని చెప్పంగానే అట్లా వచ్చేసారు. నేను ఆ సమితికి వెళ్ళాము నిన్న. అక్కడ ఒక పాట పాడే అవకాశం కూడా గురువు గారు నాతో నువ్వు పాట పాడితేనే నేను పాడతా, లేకపోతే నేను పాడను అని అన్నారు. ఇంకా తప్పనిసరి స్వామి ఆశీస్సులు అనుకున్నాను. ఇంకా నిన్నటి నుంచి పాట మొదలు పెట్టాను నిన్న అక్కడ సమితిలో. ఇక తర్వాత నన్ను 5 నిమిషాలు మాట్లాడమన్నారు, మాట్లాడాను. తర్వాత మన గురువు గారు మాట్లాడారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రాధి గారు వీళ్ళంతా మాట్లాడారు. ఇక అదంతా తర్వాత ఇంకా ఆ నైటు వారి ఇంట్లో స్టే చేసాము, మాట్లాడుకుంటా పడుకున్నాము, అంతా అయిపోయింది. ఇంకా తెల్లారి లెగిసి రెడీ అయ్యి శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్వైట్ చేశారు బ్రేక్ఫాస్ట్కి. వారి ఇంటికి వద్దామని గురువు గారు స్నానం చేసేసారు, నేను స్నానం చేసేసారు, రాధి గారు అయిపోయింది. నేను దండం పెట్టుకుంటున్నాను, అప్పుడు చూశాను అసలు ఏమీ లేదు, మామూలుగానే ఉంది ఆ ఫోటో. చూస్తే తర్వాత గురువు గారు నేను బయట చెట్టు కింద చక్కగా చల్లగాలి వస్తుందని బయట కూర్చుని ఉంటే వెళ్ళాను. తర్వాత రాధిక్ గారు వచ్చి ఇలా తలుపులు తీసి పూజ చేద్దామని చూస్తే స్వామివారి చిత్రపటం నిండా విభూతి. అసలు ఆ మిరకిల్ చూడండి, మిరాకిల్ స్వామివారిది ఎలా ఉంటుందంటే, గురువు గారు నిన్న వాళ్ళ ఇంట్లో వారి బంగారు పాదాలు మోపారు, తెల్లారేపాటికి స్వామివారి మిరాకిల్. నేను అదే మ్యాటర్ నువ్వే పెట్టి సీతారామయ్య అని అన్నారు. నిజంగా నాకు ఆ మిరాకిల్ చూస్తే నేను ఇదే అసలు విభూతి పడతామనే చూడటం నేను ఇదే చెప్పాలంటే.
వారి ఇంట్లో నేను ఇప్పుడు నా కళతో నేను స్వయంగా చూశాను అనమాట. నాకు ఎంతో అనుభూతి. ఆమెకైతే అసలు చూసి కాళ్ళు వణికిపోతా, ఏం మాట్లాడాలో తెలియట్లా. ఇక అందరికి ఫోన్ చేసేస్తుంది, మన గురువు గారికి చెప్పేసి. ఇక చూస్తే మేము అంత ఆనందం వేసిందంటే అంత ఆనందం వేసింది నిజంగా. ఇంచి ఇంచికి ఉంటానని స్వామి మనకు చెప్పారు. నిదర్శనం దానికి ఇది. ఎందుకంటే మన భక్తి విశ్వాసాలు, మనం పూర్తి నమ్మకం విశ్వాసం. అలా ఎలా నమ్మకూడదు, ఇవాళ బట్టలు వేసేసుకుని తీసేసి పక్కన పెట్టేసినట్టుగా కాదు. మన భక్తి అలా ఉండకూడదు. పూర్తి నమ్మిక విశ్వాసం. మరి వారు విభూది ఇస్తున్నారంటే స్వామి వారు పుటం నుంచి వచ్చిన విభూది మన గురువు గారు దేశాలు పంపిస్తున్నారు. ఎటువంటి పెద్ద పెద్ద రోగాలు కూడా నయమైపోయినాయి మాకని చెప్పి మరి వాళ్ళ ఇన్స్పైర్ చూస్తుంటే ఆ భక్తులు నిజంగా కళ్ళెమ్మట నీళ్ళు వస్తున్నాయి. మరి ఆ విభూతితో అన్ని రోగాలు కూడా తగ్గిపోతున్నాయి. అందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమానికి చక్కగా అటెండ్ అయ్యి అందరూ కూడా పాల్గొనండి. ఇంకా తెలియని వాళ్ళకి చెప్పండి, గ్రూపులో చేర్పించండి. గురువు గారు ఇక్కడికి వచ్చినందుకు మాకు జన్మధన్యమైంది. మళ్ళీ ఇన్ని రోజులు వారిని కలుసుకున్నాము. నాకు ఈ అవకాశం ఇలా 2 ముక్కలు చెప్పమన్నారు, చెప్పాను. అందరికీ సాయిరామ్ అండి. గురువు గారికి ధన్యవాదాలు. సరే, థ్యాంక్ యూ సో మచ్ చిత్రామయ్య. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. నేను ఒకటే కండిషన్ పెట్టాడు, చిత్రామయ్య నువ్వు పాడితే నేను పాడుతా, నువ్వు మాట్లాడితే లేకపోతే కుర్చీలో కూర్చుంటావు. వాళ్ళు నన్ను కదిలించలేరు. ఇఫ్ యూ స్పీక్ ఐ విల్ స్పీక్, ఇఫ్ యూ సింగ్ ఐ విల్ సింగ్. చాలా రోజులేనండి చిత్రామయ్య. మన సంబంధం అంటే హృదయ సంబంధం ఎలా ఉంటుందంటే దిస్ ఇస్ ద రిలేషన్ అండి. నువ్వు ఈ కార్యక్రమం అంతటి కూడా ఫస్ట్ నేను యాక్చువల్గా వేమవరం పోదాం అనుకున్నా. ఇప్పుడు వేమవరం పోతానో లేదో ఐ డోంట్ నో. నా చేతిలో ఏం లేదు. టుడే అమ్మాయి కోరింది, ఎందుకో ఎస్ అన్నాడు స్వామి, నా మాట కాదు. సో స్టేట్ అవే అమ్మాయి ధనాలకు రావటము, వాళ్ళ సమితి తీసుకురావటము, అందరు పెద్దవాళ్ళు అండి, అందరూ సారీ ఏజ్ గ్రూప్ అండి. ఎంత ఆనందంగా రాత్రి మందిరం అంతా కూడా అమ్మగారు ప్రేమ అంటే ఈశ్వరమ్మ అండి. పొద్దున నాకు బ్రేక్ఫాస్ట్ పెడుతుంటే నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. ఎందుకంటే ఐ లాస్ట్ మై మదర్ 24 సంవత్సరాల క్రితం నా అమ్మను కోల్పోతే పక్కన కూర్చుని పెరుగు వడలు, ఆ ఇడ్లీలు, కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయండి. తల్లి ప్రేమ అంటే అదండి. పర్ఫెక్ట్ కప్పుల్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు అమ్మగారు అన్నట్టుగా అండి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. దే ఆర్ పిల్లర్స్ ఆఫ్ దిస్ పొన్నూరు సమితి అండి. నౌ రాధిక విల్ స్పీక్. సాయిరామ్. సర్వదేవతా తీర్థ స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదార చరణములకు శతకోటి వందనములు సమర్పిస్తూ ఇక్కడికి విచ్చేసిన సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. మాకు గురువు గారు రావటమే ఒక ఆనందము, పండగ అనుకుంటుంటే స్వామి మా ఇంట కొలువై ఉన్నారు. అంటే విభూది ఫోటోల నుంచి వచ్చిందని కాదు, నేను ఎక్కడో భీమవరం వెళ్ళి చూశాను, ఇంకో ఊరు వెళ్ళి చూశాను. స్వామి ఎక్కడున్నావు అక్కడున్నావు అని నేనే 100 సార్లు చెప్తాను అందరికీ. ఎక్కడో కాదు స్వామి, మా ఇంట్లో కూడా విభూతి చూపిస్తావా లేదా, అసలు నాకు నిదర్శనం కావాలి. అన్ని నమ్మకమే, పూర్తి నమ్మకమే. కానీ మా ఇంట్లో కూడా నువ్వు కొలువై ఉండు స్వామి అని వేడుకున్నందుకు గాను ఎప్పుడు వచ్చి కొలువై ఉన్నారో తెలియదు. సడన్ గా దండం పెట్టుకుందామని దేవుడి గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఫోటోలో నుండి ధారాళంగా విభూతి అలా పడిపోయి ఉంది. షాక్ అయిపోయాను అనమాట, బెత్తరిపోయాను. నా ఆనందానికి అవతలు లేక ఒక అరగంట వరకు మనిషిని కాలేకపోయాను. వణికిపోయి కాళ్ళు చేతులు వణికిపోయినాయి, మాట రావట్లే నాకు నోటెంబడ. అంతటి ఆనందం పొందాను. స్వామి నువ్వు ఉన్నావు, నాకు ఈ జన్మ నాకు ధన్యం అయిపోయింది. నాకు ఇంకేమీ అక్కర్లేదు నాయన. నువ్వు నాకేమి ఇవ్వాలో నీకు తెలుసు. ఇక నేను నిన్నేం వేడుకోను, చాలు నువ్వు మా ఇంట్లో కొలువై ఉన్నావు చాలు అని చెప్పుకున్నాను. నా జన్మ ధన్యం అయిపోయిందండి. గురువు గారు వస్తాను అనగానే ఎంత ఆనందం పడిపోయానంటే స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్న కాడి నుంచి నేను గురువు గారితో భావించట్లా. నేను నిన్న మా సమితిలో చెప్పాను, స్వామి ఈక్వల్ టు స్వామి అనుకున్నా. నేను స్వామి వచ్చినట్టు నేను భావించుకున్నాను. నా భావన కరెక్ట్ చేసి చూపించారు స్వామి. గురువు గారు రావటం కాదు, గురువు గారు స్వామితో నాకు సమానం అని చెప్పాను నిన్న సాయంత్రం సమితిలో. చెప్పంగానే తెల్లారి ఈక్వల్ టు నేను ఆయన ఒకటే అని చెప్పి ఫోటో రూపంగా విభూతి ప్రసాదించి వచ్చేసారండి, చూపించేసేసారు. నువ్వు నిన్న చెప్పుకున్నావు సమితిలో, ఇవాళ వచ్చేసాను అన్నట్టుగా నాకు నిదర్శనం చూపించేశారు. ఎక్కడ చూసినా, ఎక్కడ చూసినా ఒక్కడే ఉన్నాను, మీ పక్కనే ఉంటాను, మీరు ఒక్కడిగేస్తే చాలు నేను 10 అడుగులు వేస్తానని చెప్తారు కదా, అది 100% కాదు, కొన్ని వేల కోట్ల సార్లు బెటర్ అన్నమాట. నమ్మకం, అంత నమ్మకం. ఇక ఎందుకులేండి, నా ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మా గురువు గారు రావటమే ఒక పండగ, నాకు ఒక ఆనందం అనుకున్నాను. స్వామి కూడా వచ్చారు, మనలోనే ఉన్నారు, మాలోనూ ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు. కానీ
ఇప్పుడు విభూతి ఫోటో ద్వారా ఇచ్చి ఇక నేను నీకున్నానమ్మా అని ఎక్కడ లేని కొండంత ధైర్యాన్ని నాకు ఇచ్చారు. నేను ఇంకా ఆ ధైర్యంతోనే బతికేస్తానండి. నాకు ఇంకేం అక్కర్లేదు. నాకు ఈ జన్మ ధన్యమైపోయింది. నాకు ఆయన ఏం చేయాలో స్వామికి తెలుసు. నేనేం కోరుకుంటున్నానో ఆయనకు తెలుసు. ఆయన నాకు అవి ఇస్తారు. నా ఆనందానికి ఇస్తారు. ధైర్యం అండి, ధైర్యం. థ్యాంక్ యూ. మీ యొక్క భగవంతుని మెసేజ్ దానికే. నాకే కనబడుతున్నా మీకు కనబడుతున్నా, Yes, sir. నాకే కనబడుతున్నా, నాకే కనబడుతున్నా మీకు కనబడుతున్నా. స్వామి విష్ణు మీద Yes, yes. ఇంకోటి కనబడుతున్నా మీకు. స్వామి విష్ణు మీద కోటేశ్వరరావు కంటిన్యూ చేయండి ఇక. సాయిరాం సార్. ఓం శ్రీ సాయిరాం. ఇప్పటి వరకు మన పూజ్యులు గౌరవనీయులైనటువంటి మన ఎమ్మెల్యే సార్ ఆధ్యాత్మిక వేసవి విహారయాత్రలో పొన్నూరులో వేయించేసినటువంటి సందర్భంగా అక్కడ పరిచయమైనటువంటి మన ఎంతో మరి స్వామి దివ్యానుగ్రహ పరిపూర్ణ సంపన్నత పొందినటువంటి బి శ్రీనివాసరెడ్డి గారికి, ఆయన ఎంత ఉన్నత స్థితికి ఎదగటానికి భక్తి మార్గంలో ఎంత ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించడానికి కారకులైనటువంటి వారి యొక్క సత్యమణి గారికి, అలాగే మరి గాన గంధర్వ మన అప్పలాచార్యులు గారి తర్వాత మంచి మృదు మధురమైనటువంటి గాయకుడు మనకు జాల సీతారామ గారు. ఆయన ఆత్మీయత మనం కొన్నాళ్ళ నుంచి కొంచెం దూరమైన కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అచంచలమైనటువంటి బాబా గారి మీద విశ్వాసంతో మళ్ళా ఆయన స్వామి యొక్క ప్రేరణతో చైతన్యంతో మళ్ళా కాస్త కోలుకొని స్వస్థత చెంది ఇప్పుడు మళ్ళా మన మధ్య ఒక తన బాణిని వినిపించడానికి చక్కని పాట పాడి మన అందరిని అలరించి చక్కని మాటలు మాట్లాడి అలరించినటువంటి జాల సీతారామ గారికి, అలాగే మన ఆత్మీయ సోదరిమణి ఎంతో దివ్యానుభూతులను తెలియజేసింది, చివరికి మాట్లాడలేకపోయింది అయినటువంటి మన మృదు మధురగా అయినటువంటి మన ఎం రాధిక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక అసలు సిసల కార్యక్రమంలోకి మనం వెళ్దామండి. ఇప్పుడు అహం సత్యబోధక ద్వితీయ భాగము పఠన విశ్లేషణ కార్యక్రమం మన ఆత్మీయ సోదరి మణి డాక్టర్ శంకర్ సరస్వతి గారిని కొనసాగించవలసిందిగా, ఒక 40 నిమిషాల సేపు మీ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈవేళ చాలా మంచి అనుభవ జ్ఞానాన్ని, మన గురువు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ స్వామి ఉంటారు అనేటువంటి నిదర్శనాన్ని చూపించినందుకు విన్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మన కార్యక్రమంలోకి వెళ్తున్నామండి. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు నమస్కరిస్తుంటూ, అహం సత్యబోధక నిర్వాహకులు, అధినేత, గురువులు శ్రీ మల్లెల వరలక్ష్మీనారాయణ దంపతులకు హార్దిక వందనలు తెలియజేస్తున్నానండి. ఈ కార్యక్రమ నిర్వహణలో సహాయ సహకారకులైనటువంటి శ్రీ పి కోటేశ్వరరావు గారు మాస్టర్ గారికి, పార్థసారథి గారికి, శ్రీ పద్మాబయ్యన గారికి హార్దిక అభినందనలు తెలియజేసుకుంటూ, నా సహస్రోతలకు అందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం చెప్పుకుంటున్నానండి. ఈనాటి అహం సత్యబోధక 2వ గ్రంథ పఠనంలో ఇది ఒక యజ్ఞం. ఈ యజ్ఞంలో నా వంతుగా హవిస్సు సమర్పించేటువంటి మంచి అవకాశమును, అదృష్టాన్ని ప్రసాదించినటువంటి స్వామివారికి, మన గురువు గారు శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి కృతజ్ఞతలు ప్రప్రథమంగా తెలియచేసుకుంటున్నానండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అసలు విషయానికి వస్తే 23వ తేదీ నవంబరు 1995 నాటి దివ్య ప్రసంగంలో నిన్నటి రోజున డాక్టర్ శ్రీమతి జిఎల్ సరస్వతి గారు కొంతవరకు పఠించి దాని చక్కటి విశ్లేషణ ఇచ్చారండి. ఆ విషయాన్ని 1-2 నిమిషాలు మననం చేసుకుని విహంగ వీక్షణంగా ఒక్కసారి చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు చదవబోయేదానికి దానికి అనుసంధానం ఉంటుంది కాబట్టి. వారు ఏం చెప్పారంటే, సర్వరూపం నామం సచ్చిదానందం అద్వైతం సత్యం శివం సుందరం. సూర్యుని కంటే అనేక రెట్లు కాంతివంతమైనటువంటి, మంచుని మించినటువంటి శ్వేతధనం కలిగినటువంటి, ఆకాశము కంటే అతి సూక్ష్మమైనటువంటి రూపములో ఉన్నటువంటి, అంతటా నిండి ఉన్నటువంటి
నిబిడీకృతమైనటువంటి పరమాత్మ బ్రహ్మస్వరూపులు మీరే అని స్వామి మనం ఏమిటో మనకి తెలియజేస్తున్నారు. సర్వ సృష్టి తర్వాత అది వృద్ధి పొందుటకు మళ్ళా లయం అయిపోవాలన్నమాట. లయం అయిపోవడానికి కూడా మూల కారణం సత్యమే అని ఒక పద్యంలో వారు తెలియజేశారు. తర్వాత భగవంతుడు రసస్వరూపుడు అని ఎన్నో దృష్టాంతాలతో తెలియజేశారు. మన దేహం ఒక క్షేత్రము, భగవంతుడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు లేని క్షేత్రం ఫలించదు. కాబట్టి మనం ఈ క్షేత్రాన్ని ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన గుణములే దైవ స్వరూపములు. ఏమిటా గుణములు అంటే త్రిగుణాలు, అదే సత్వ రజస్తమో గుణములు. కాబట్టి మన శరీరంలో ఇవన్నీ ఉంటాయి. తల్లి బ్రహ్మస్వరూపమని, అందుకే మాతృదేవో భవ, తండ్రి పోషణకర్త అంటే విష్ణు స్వరూపుడు, కాబట్టి పితృదేవో భవ అంటాము. బోళాశంకరుడు అడిగినవన్నీ ఇచ్చేస్తుంటాడు ఆ శివయ్య. అందువల్ల ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యమిదం జగత్ అని అంటుంది వేదం. భగవంతుడు మనలోనే ఉన్నాడు అని ఒక పద్యరాజం మనం బాల వికాస్ పిల్లలకు చెప్తాము. దాని గురించి విశ్లేషించారు. పాపం అనేది ఎక్కడో లేదు, మనం చేసే పనిలోనే ఉంటుంది. కాబట్టి దివ్యత్వం కోసం ఎక్కడికెక్కడికో తిరగాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఆ దివ్యత్వం మనలోనే ఉంది. అందుకే స్వామి దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తారు. తర్వాత ఈ దివ్యత్వాన్ని పొందాలి అంటే మనం ఏ విధంగా అయితే చెరుకుని పిప్పి కొట్టి మిషన్లో వేసి తిప్పి 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 చెరుకు రసం వస్తుందో ఆ విధంగా మనం సాధన చెయ్యాలి, శ్రమించాలి. ఆ విధంగా శ్రమించి సాధనల మీద సాధనలు చేస్తే ఆ దివ్యత్వం అని మనకు సిద్ధిస్తుంది అని అంతవరకు నిన్న సరస్వతమ్మ గారు చెప్పారు. అయితే ఈ రోజు మరికొన్ని అంశములను చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈవేళ రామాయణంలో నిక్షిప్తమైనటువంటి కొన్ని మానవతా విలువలు, ముఖ్యంగా తల్లిదండ్రుల గురించి స్వామివారు పదే పదే తెలియజేశారు. నిరాకారుడు అనేటువంటి భగవంతుని రూపం మనం కల్పించుకుంటున్నాం, అంతేగాని ఒక రూపం అనేది లేదు. యద్భావం తద్భవతి అనేటువంటి విషయం కూడా తెలుసుకుందాం. మరొక విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఏమిటంటే రామాయణం, భాగవతం, భారతం ఈ మూడిట్లో కూడా మనకి ఏం తెలుస్తుందంటే అరిషడ్ వర్గాల్లో ముఖ్యమైనటువంటి కామము, క్రోధము, లోభము వల్ల కలిగేటువంటి అనర్థాలను గురించి చాలా చక్కగా విశదీకరించారు స్వామి. మరొక విషయం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదే జనని జన్మభూమిస్తే స్వర్గాదపి గరియేసి శ్రీరాముడు తను అనుష్ఠించినటువంటి విషయాన్ని గురించి స్వామివారు విశ్లేషించారు. చివరిగా మన టైంని బట్టి నేను అనుకుంటున్నాను, నిత్య సత్యమైనటువంటి చదువులు ఏమిటంటే నేనెవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేదే చదువు కానీ మిగిలినవన్నీ చదువులు కాదు. అవన్నీ చదువుకుని చావటం ఎందుకు, జ్ఞానాన్ని ప్రసాదించే చదువునే చదువుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియచేశారు. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి స్వామివారు చెప్పినటువంటి గ్రంథస్థమైనటువంటి అహం సత్యబోధక 2వ గ్రంథము 2వ భాగం పేజీ నెంబర్ 137 137 థర్డ్ పేరా నుంచి చదువుతున్నానండి. మానవుడు దైవం అంటే బ్రహ్మ యొక్క ప్రతిరూపమే తల్లి, విష్ణువు యొక్క ప్రతిరూపమే తండ్రి. అది మన టాపిక్. మానవుడు దైవం నిమిత్తమై అనేక విధములుగా శ్రమ పడనక్కర్లేదు. మనం దేవుడి కోసం ఎన్నో గుళ్ళకి వెళ్తాం, గోపురాలకు వెళ్తాం, పోడంత కష్టపెడతాము, ఖర్చు పెడతాము, అంత శ్రమ పడక్కర్లేదు అంటున్నారు స్వామి. దానికి రామాయణమే చక్కని ఆదర్శము. రాముడు సీతతో ఇలా చెప్పాట, దైవం మన మాటలు వింటున్నాడో వినడో, దైవం యొక్క అభీష్టము ఎట్టిదో మనకు తెలియదు. అలాంటప్పుడు దైవం యొక్క ఇష్టాలను గుర్తించి తదనుగుణంగా ప్రవర్తించడం సాధ్యం కాదు. అసలు దైవం అనేవాడు ఉన్నాడా, ఉంటే మన మాటలు వింటున్నాడా, లేకపోతే వినటం లేదా? మనకి ఈ విషయాలు ఏం తెలియవు కదా. అట్లాంటప్పుడు ఆ స్వామివారికి, భగవంతుడికి ఇది ఇష్టం అది ఇష్టం అని మనం ఎట్లా చెప్తాం? ఏమీ చెప్పలేము. ఆయనకి ఏది ఇష్టం మనకి తెలియదు అనమాట. కాబట్టి ఆ విధంగా మనం ప్రవర్తించడం కూడా చాలా కష్టం అని తెలుస్తుంది. ఇకపోతే
ఇంకా దైవానుగ్రహమును ఏ రీతిగా పొందగలం? తల్లిదండ్రులు మనకి దైవం ఎక్కడున్నాడో, ఎలా ఉంటాడో, ఆయన ఇష్టాలు ఏమిటో, ఆయన ఇష్టాలు ఏమిటో మనకి ఏం తెలియదు కదా. అట్లాంటప్పుడు అతని అనుగ్రహాన్ని ఎలా పొందుతాం? పొందలేం. అందుకని స్వామి చెప్తున్నారు చక్కగా, తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవ స్వరూపులుగా ఉంటున్నారు. మన తల్లిదండ్రులే మనకి ఇంట వెంట జంట ఉండి ప్రత్యక్షంగా కనిపించేటువంటి దైవ స్వరూపులు. తల్లిదండ్రుల ఆశలు ఏమిటో మనకు అర్థము చేసుకోగలుగుతున్నాము కనుక వారి ఇష్టములను, వారి ఆశయాలను అనుసరించడం వలన వారి అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాము. అంటే మనం తల్లిదండ్రులు ఏమి ఇష్టపడతారు మన దగ్గర నుంచి, వాళ్ళ ఆశ ఏమిటి అని తెలుసుకోవాలి, తెలుసుకుని మసలుకోవాలి. వారి ఆశలు నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. చేసినప్పుడే మనకి భగవత్ స్వరూపులైనటువంటి ఈ పుడములో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము, ఆశీస్సులు అనేవి మనకి లభిస్తాయి అనేటువంటి విషయాన్ని స్వామివారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రత్యక్ష దైవ స్వరూపులైన తల్లిదండ్రులను విస్మరించి పరోక్షముగా దైవత్వాన్ని ప్రార్థించడం అనేది కేవలం ఒక భ్రమయే. మనకి ఎన్నో భ్రమలు ఉన్నాయండి, ఎన్నో భ్రాంతులు ఉన్నాయి. అందులో ఒక భ్రమ ఏమిటంటే దైవం ఎక్కడో ఉన్నాడు, దైవాన్ని కోసం వెతుక్కోవాలి అని అనుకోవడం ఒక పెద్ద భ్రమ అనమాట. ఎందుకంటే మన ఎదురుగుండానే మనకు జన్మనిచ్చి, మన పెంచి పోషించి, మన హెడ్, బ్లడ్, ఫుడ్ అన్ని ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్ష దైవ స్వరూపులైనటువంటి తల్లిదండ్రులు విస్మరించడం అనేది ఒక దురదృష్టకరం అండి. కాబట్టి ఎక్కడో భగవంతుడు ఉన్నాడని చెప్పి వెతుక్కునే ఆ గుళ్ళకి, గోపురాలకి వెళ్ళటం అనేది ఒక భ్రమ అంటున్నారు స్వామి. భ్రమ యొక్క ప్రతిరూపమే తల్లి. ఎక్స్ట్రీమ్లీ సారీ. బ్రహ్మ యొక్క ప్రతిరూపమే తల్లి. బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు త్రిమూర్తులు. బ్రహ్మ సృష్టికర్త, మనకి జన్మనిచ్చింది తల్లి ఎన్నో బాధలు పడి, కాబట్టి ఆమె బ్రహ్మ. విష్ణువు యొక్క ప్రతిరూపమే తండ్రి. విష్ణు పోషిస్తాడు, స్థితికారకుడు. కాబట్టి మనని పోషించి పెద్ద చేసే, మనకు విద్యాబుద్ధులు గరపి మనకి సరైనటువంటి గురువుని చూపించేవాడు తండ్రి, కాబట్టి ఆయన విష్ణువు. ఈ ప్రతిరూపాలను విస్మరించి అగోచరమైన దివ్యత్వాన్ని ప్రార్థించటకు మనం ప్రయత్నిస్తున్నాం. సో బ్రహ్మ విష్ణువులు మన దగ్గరే మనం ఉన్నాం. మన దగ్గర వాళ్ళు ఉండడం కాదు, బ్రహ్మ విష్ణు స్వరూపులైనటువంటి తల్లిదండ్రుల దగ్గరే మనం ఉన్నాం. అటువంటి దైవమూర్తులను మనం మర్చిపోయి ఎక్కడెక్కడో దైవం ఉందని చెప్పి మనం ప్రయత్నిస్తున్నాం. ఇది చాలా పొరపాటు. తల్లిదండ్రుల ఆజ్ఞను తప్పకుండా నడుచుకోవాలి. తల్లిదండ్రులు ఏం చెప్పితే అది మనం చేయటానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని స్వామివారు ఆచరించి మనకి చెప్పారు. ఈశ్వరమ్మ గారు అడిగినటువంటి 3 కోరికలు తీర్చారు, మనందరికీ తెలుసు. ఆ 3 కోరికలు తీర్చి ఆయన విశ్వవిఖ్యాతి పొందారు. ఎందుకని తల్లిదండ్రులను ఎప్పుడు మనం మర్చిపోకూడదు. వాళ్ళు ఏది అడిగితే అది మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం చేయలేని దాన్ని, మన కాని దాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా అడగరు. రాముడు శివధనస్సును విరిచిన తక్షణమే జనకుడు సీతను వెంట కొనుగొచ్చి పరిణయం ఆడవలసిందిగా రాముని కోరాడు. శివధనుసు విశ్వామిత్రుడు యాగరక్షణ అయిపోయిన తర్వాత జనకుని ఆశ్రమం నుంచి విశ్వామిత్రునికి ఒక ఆహ్వానం వస్తే యజ్ఞానికి రమ్మని, ఆ యజ్ఞానికి వెళ్తూ రామలక్ష్మణుని కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. అక్కడ శివధనస్సు ఉంది అని రాముడికి చెప్తే రాముడికి అమితమైన ఆనందం వచ్చి అసలు ముందు రానన్నాడు, తండ్రి దగ్గరికి పంపించేయమన్నాడు. కానీ ఎప్పుడైతే శివధనస్సు అని చెప్పారో మన విశ్వామిత్రుడు, అప్పుడు అతనికి ఎంతో ఆనందం వచ్చి ఇంకా మారు మాట్లాడకుండా విశ్వామిత్రుడితో వెళ్ళడానికి ప్రయత్నించాడు. విశ్వామిత్రుని ఆజ్ఞ ప్రకారము, కనుసన్నల ప్రకారము శ్రీరామచంద్రుడు ఆ ధనుసును ఎత్తి దాన్ని ఛేదించడం జరిగిందనమాట. అది విరిగిపోయింది. అప్పుడు జనక మహారాజు సీతను తీసుకొచ్చి, నువ్వు ఈ మా అమ్మాయిని వివాహం చేసుకోమని ప్రార్థిస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు కూడా చెప్తాడు అనమాట, నాయన రామచంద్ర నువ్వు వివాహం చేసుకొని. కానీ రాముడు అంగీకరించలేదు. నా తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా సీతను అసలు చూడను అన్నాడు. ఎందుకంటే జన్మనిచ్చిన ఈ రోజు పిల్లలు ఎలా ఉన్నారండి, తల్లిదండ్రులకు తెలియకుండానే అన్ని కార్యక్రమాలు అయిపోయి ఈమె నా భర్త, లేకపోతే ఈయన నా భర్త, ఈమె నా భార్య అని చెప్పుకుంటున్నారు అనమాట. అది మన సంస్కృతికి ఎంత విరుద్ధమో, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అనేది మనం ఒక్కసారి గమనించుకోవాలి. మళ్ళీ మధ్య లేటెస్ట్ రంగులు వేయించారు.
సాయిరాం. నా తల్లిదండ్రుల ఆజ్ఞ లేకుండా నేను సీతను చూడను అని అన్నాడు శ్రీరాముడు ఖచ్చితంగా. అప్పుడు జనక మహారాజు రాముని తల్లిదండ్రులను పిలిపించి తర్వాతనే వివాహం చేశాడు. అప్పుడు జనక మహారాజు తన మంత్రిని, తర్వాత పురోహితులను, తదితరులందరినీ కూడా కానుకలతో అయోధ్యకు పంపించి దశరథ మహారాజుకు విన్నవించమని చెప్పి, తర్వాత దశరథ మహారాజు వశిష్ఠుల వారి ఆజ్ఞ ప్రకారము, ఆయన ఆదేశానుసారము జనక మహారాజు మిథిలా నగరానికి వస్తారు. వచ్చి వివాహానికి అనుజ్ఞ ఇస్తారనమాట. ఆ తర్వాతే వివాహం అనేది జరిగింది. కాబట్టి తల్లిదండ్రులకి మనం ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వాలి, వారు చెప్పినట్లుగానే మనం నడుచుకోవాలనేటువంటి విషయాన్ని శ్రీరామచంద్రమూర్తి అనుష్ఠించి మనకి తెలియజేశాడు. రాముడు అరణ్యములో కందమూలాదులను తింటూ కఠినమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు భరతుడు వచ్చి ప్రార్థించాడు. శ్రీరామచంద్రమూర్తి వనవాసం వెళ్ళిపోయిన తర్వాత భరతుడు వాళ్ళ తాతగారింటి దగ్గర నుంచి వస్తాడు కదా, వచ్చే విషయం తెలుసుకుని చాలా దుఃఖించి అన్నగారిని మళ్ళా అయోధ్యకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో అక్కడికి వెళ్తాడు. వశిష్ఠుడు కూడా వచ్చాడు. భరతుడితో పాటు అతని తల్లిదండ్రులు, వశిష్ఠుడు, ఆ పుర ప్రముఖులు అందరూ కూడా వచ్చారు రాముడిని మళ్ళా వెనక్కి తీసుకురావాలని. వశిష్ఠుడు చెప్తున్నాడు, రామా, నీవు లేని అయోధ్య మాకు అరణ్యముగా ఉన్నది, నీవు ఉన్న అరణ్యమే మాకు అయోధ్యగా కనిపిస్తున్నది, కనుక నీవు లేని అయోధ్య మాకు అక్కర్లేదు, నీవు తక్షణమే వచ్చి రాజ్యాన్ని పాలించు అని వేడుకున్నారు. ఈ ప్రజలు, వశిష్ఠ మహాముని, తర్వాత భరతుడు అందరూ కూడా అన్నారు, నీవు లేకపోతే ఆ అయోధ్య అరణ్యంగా ఉంది, నువ్వు అరణ్యంలో ఉన్నావు, ఈ అరణ్యం మాకు అయోధ్యగా ఉంది, కాబట్టి నువ్వు లేని అయోధ్య మాకు అక్కర్లేదు, నువ్వు లేని రాజ్యం మాకు అక్కర్లేదు, నువ్వు లేని సుఖాలు మాకు అక్కర్లేదు, నువ్వు లేకపోతే మాకేం అక్కర్లేదు, కాబట్టి నువ్వు వెంటనే అయోధ్యకు వచ్చి నువ్వు మమ్మల్ని అందరినీ కూడా పరిపాలించు అని చెప్పి వాళ్ళంతా వేడుకున్నారు. కానీ శ్రీరామచంద్రమూర్తి ఏం చెప్పారు, గురుదేవా, నేను మీ ఆజ్ఞను మీరుతున్నానని భావించరాదు. గురువుని ఆజ్ఞ మనం ఎప్పుడు మీరకూడదు కదా, కానీ కొన్ని సందర్భాల్లో మీరాల్సి వస్తుంది అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ మన స్వామివారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మీ ఆజ్ఞను నేను దాటుతున్నా అని చెప్పి మీరేం అనుకోకండి. నేను 14 సంవత్సరములు అరణ్యంలో జీవించాలి అని నా తండ్రి ఆజ్ఞ, దానిని నేను శిరసా వహించాలి. నా తండ్రి నాకేం చెప్పాడు, 14 సంవత్సరాలు నన్ను అరణ్యవాసం చేయమన్నారు, కాబట్టి 14 సంవత్సరములు నేను అరణ్యవాసం చేయాలి, అది నా పితృ ఆజ్ఞ. నేను దాన్ని శిరసా వహించి నా ఆజ్ఞనిగా నేను ధిక్కరిస్తే ఇంకా నాకు విలువే ఉంటుంది, నాలో నీతి ఏ ఉంటుంది చెప్పండి, నాలో నీతి ఉండదు. నీతి లేని రాజుని చూస్తే ప్రజలు కూడా అవినీతి పరులు అవుతారు, కాబట్టి నా నైతిక విలువను నేను కోల్పోను అని ఖచ్చితంగా చెప్తారు రాముడు. అంటే నైతిక విలువ కోల్పోకుండా ఉండడానికి ఎటువంటి ప్రలోభాలు చూపించినా గాని మన నీతిని, నియమాన్ని మాత్రం వదులుకోకూడదు అనేటువంటి విషయం స్వామివారు మనకి ఈ దృష్టాంతం ద్వారా తెలియజేస్తున్నారు. అదే మన నీతి, అది మన జాతి, అది మన జ్యోతి. సో ఈ విధంగా తల్లిదండ్రుల ఆజ్ఞని పరిపాలించడమే, అన్న మాటకి కట్టుబడి ఉండడమే, అదే మన నీతి, అదే మన భారత జాతి, అదే మన జీవితానికి దారి చూపేటువంటి మార్గము, జ్యోతి. ఆ జీవన జ్యోతి యొక్క తత్వాన్ని మనము చక్కగా గుర్తించాలి అంటున్నారు స్వామి. సత్వ రజస్ తమో గుణములను పెడమార్గం పట్టించరాదు. త్రిగుణాలండి ఇవి. ప్రతి వ్యక్తిలో కూడా త్రిగుణాలు ఉంటాయి. అయితే ఈ త్రిగుణాలని మనం ఆలోచించి మంచి మార్గంలో పెట్టుకోవాలి. కాబట్టి వీటిని మాత్రం పెడమార్గంలో పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని స్వామి తెలియచేస్తున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఎవ్వరూ ఇంతవరకు చూడలేదు, అంతే కదండి, మనం చూడలేదు. ఏవో కొన్ని చిత్రాల్లో చూస్తున్నాం, ఎవరో వాళ్ళకి తోచినట్టు బ్రహ్మని 3 ముఖాలు 4 ముఖాలు ఉన్నట్టు, ఒక ముఖం ఉన్నట్టు, గడ్డ ఉన్నట్టు, ఇట్లంతా ఏమేమో చేస్తారు. అలాగే విష్ణుమూర్తి చూపిస్తారు, కానీ బ్రహ్మ విష్ణు వెతుకుంటారని మనకి తెలియదు, వాళ్ళకే తెలియదు. అక్కడ మనం చూసే రూపములన్నీ రవివర్మ యొక్క ఊహా చిత్రములు, వాళ్ళు ఊహించి వేశారు. రవివర్మ గొప్ప పెయింటర్ కదా, అటువంటి వారు వేసినటువంటి చిత్రాలన్నమాట. భగవంతునిది ఇట్టి రూపము అట్టి రూపము అని చెప్పడానికి ఎవరికి వీలు కాదు. ఎందుకంటే భగవంతుని నిజ దర్శనం మనకి కాదు. మొన్న రాఘవేంద్రరావు గారు చెప్పారు, కొమ్మారెడ్డి భాస్కర్ రావు గారికి నీ రూపం ఏమిటి, నీ రూపం ఏమిటి స్వామిని ఎప్పటి నుంచో అడుగుతుంటే, ఆ దసరా రోజు ఆ ప్రోక్షణ చేసే టైంలో
ఆ స్వామివారు స్థానంలో దివ్యమైనటువంటి జ్యోతి కింద అదే నా దివ్యత్వము, అసలు నా రూపం అదే అనేటువంటి విషయాన్ని కొమారెడ్డి భాస్కర్ రావు గారికి చూపించారు. అందరికీ మాత్రం స్వామిగానే ఉన్నారు. ఆ రూపాన్ని చూడలేక తట్టుకోలేక, ఆ శక్తిని తట్టుకోలేక ఆయన కింద పడిపోయారు స్పృహ తప్పి అనేటువంటి విషయం తెలుసు. కాబట్టి స్వామివారి భగవంతుని యొక్క రూపము ఇది అది అని మనం చెప్పలేం. మనం ఊహించుకుని ఏవో బొమ్మలు వేస్తూ ఉంటాము. చిన్నపిల్లల్ని ఒక దేవుడి బొమ్మ అంటే వాడికి మనసులో ఎట్లా ఉంటుందో అట్లా వేస్తాడు. అదే కాబట్టి ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నవి అనమాట. ఈ రూపం భగవంతుడి రూపం ఈ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందని ఎవ్వరు కూడా చెప్పలేరు. భక్తుడు ఎట్టి భావముతో ప్రార్థిస్తాడో భగవంతుడు కూడా అట్టి రూపాన్ని ధరిస్తాడు. మనం భగవంతుడిని ఏ విధంగా ప్రార్థిస్తామో ఆ విధంగానే మనకి భగవంతుడు ఆ రూపాన్నే ధరిస్తాడనమాట. గాలి యొక్క రూపం ఏమిటి? గాలికి అసలు ఏం రూపం ఉంది? గాలి లేకపోతే మనం ఒక్క నిమిషం ఉండలేం. సర్వత్రా వ్యాపించినది గాలి. కానీ గాలి రూపం ఏంటంటే మనం ఏం చెప్తే ఏం చెప్పలేం. అందుకే స్వామి చక్కటి ఉదాహరణ చెప్తున్నారు. గాలిని కానీ బెలూన్లో నింపితే బెలూన్ రూపాన్ని ధరిస్తుంది, ఫుట్బాల్లో నింపితే ఫుట్బాల్ రూపాన్ని ధరిస్తుంది. అదేవిధంగా జలం కూడా రూపం లేవండి. ఆ జలాన్ని కూడా ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపం ధరిస్తుంది. కనుకనే భావమును పురస్కరించుకుని భగవంతుడు రూపాన్ని ధరిస్తాడు. కాబట్టి పంచభూతాలు రెండింటిని మనకి తెలియజేశారు స్వామి. గాలి రూపం మనకు తెలియదు, నీటి రూపం తెలుసు. అంటే రూపం తెలుసు అంటే ఎందులో పోస్తే ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపమే ధరిస్తుంది అనమాట. కాబట్టి నీరు ఈ విధంగా ఉంటుందని కూడా ఈ రూపం ఉంటుందని కూడా మనం చెప్పలేమన్నమాట. ప్రతి మానవుని యందు పంచభూతములు ఉంటున్నాయి. భగవంతుని దివ్యత్వము ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపములో మనకు ప్రబోధించబడుతున్నది. మన శరీరం అంతా పంచభూతాత్మకమైనది. ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహము ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు రాలుతుందో మనకు తెలియదని స్వామి పదే మనకి చెప్తుంటారు అనమాట. పంచభూతాల ద్వారా ఏర్పడినటువంటి ఈ శరీరం పంచభూతాల్లోనే కలిసిపోతుందని కూడా అనేక పర్యాయాలు స్వామివారితో మనకు తెలియజేశారు. కాబట్టి భగవంతుని యొక్క దివ్యత్వం ఏంటంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలోనే మనకు ప్రబోధించబడుతుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం గాలి పీల్చుకోవడం, గాలి వదిలిపెట్టడం. తీసుకున్న గాలిని అట్లాగే బంధించేస్తే ఢామ్మని మనం బెలూన్ పేలినట్టే పేలిపోతాం అనమాట. కాబట్టి తీసుకున్నది వదిలిపెట్టాలి. అదే సోహం. ఇవి ఉచ్ఛ్వాస నిశ్వాసములు. సోహం అనేది ఉచ్ఛ్వాసము నిశ్వాసం అనగా దైవత్వం, హం అనగా నేను. సో అంటే దైవత్వం, హం అంటే నేను. కనుక సోహం అనగా నేనే దైవం. ఈ విధముగా దినమునకు మనం 21,600 పర్యాయములు గాలి పీలుస్తూ వదులుతుంటాం అనమాట. నీవే దైవం అని ప్రబోధిస్తున్నది అంతర్వాణి. కాబట్టి 21,600 పర్యాయాలు మనం సోహం అని తెలుసో తెలియకో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా అంటూ ఉన్నాం. కాబట్టి ఇదేం తెలియజేస్తుంది? నీవే దైవం అని ప్రబోధిస్తుంది మనలో ఉన్నటువంటి అంతర్వాణి. ప్రతి వ్యక్తికి కూడా అంతర్వాణి ప్రబోధం మనం ఆలించాలండి. ఒక్కొక్కసారి మనం అటు వెళ్ళాలి అంటే గడియారాలు పూర్వకాలం పెండ్యులాలు ఉండేవి, ఇప్పుడు లేవనుకోండి. ఆ పెండ్యులం అటు ఇటు కొట్టుకుంటుంది. ఎక్కడ స్థిరంగా ఉంటే గడియారం ఆగిపోతుంది అనమాట. అదే విధంగా మా మనస్సు కూడా అటు వెళ్దామా ఇటు వద్దామా, అటు వద్దామా ఇటు వద్దామా అని అనేక విధాలుగా ఆలోచిస్తాం అనమాట. కాబట్టి మనం ఏది ఒక్కొక్కసారి నిర్ణయం తీసుకోలేకపోతాం. అట్లాంటప్పుడు మనం దేన్ని ఆశ్రయించాలంటే అంతర్వాణి. దేవుణ్ణి అలాగా ధ్యానం చేస్తుంటే మన అంతర్వాణి మనకు ప్రబోధ చేస్తుంది అనమాట. ఆ ప్రబోధ ప్రకారం మనం వెళ్ళాలి. ఇది చాలా మంది అనుభవం కూడానండి. అత్యంత సమీపంలో నీ యందే ఉన్న దివ్యత్వాన్ని గుర్తించుకోలేక ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. మనకి దగ్గరలోనే దేవుడు, దగ్గరలో అంటే మన హృదయంలోనే ఉన్నాడు, హృదయవాస అయిన. ఆ హృదయంలో ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తించుకోలేక ఎక్కడెక్కడో చూస్తాం అనమాట. అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటాం, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన సాయే ఉన్నాడు అంటాం అని పాట ఉంది కదా మనకి. కాబట్టి ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నాడండి. భగవంతుడు లేని స్థానమే లేదు. కానీ అన్ని చోట్ల తిరుగుతాను. దానివల్ల నీకు ప్రయోజనం ఏంటి? ఏమి ప్రయోజనం? నీ యందున్న దివ్యత్వాన్ని మొదట నీవు గుర్తించాలి. అంటే మనలోనే దివ్యత్వం ఉంది, ఎందుకంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు, మన హృదయవాసైన. సత్వ రజస్తమో గుణములను పెడమార్గం పట్టించరాదు. కాబట్టి మనం త్రిగుణాత్మక స్వరూపం కాబట్టి భగవంతుడు త్రిగుణములు లేనివాడు. ఆయన నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు. కాబట్టి ఆయనకి ఆ గుణంలో మనలో ఉన్న ఈ 3 గుణాలు కూడా. కాబట్టి వీటిని
పెడమార్గం పట్టించకూడదు, మంచి మార్గంలోకి వెళ్ళేట్టుగా మనం చేయాలి అంటే మన మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి, భగవంతుని ప్రార్థించాలి. స్వామి ఈ మమ్మల్ని చక్కగా నడిపించు, సరైన మార్గంలో నడిపించు, నిత్య ప్రార్థనలో ఒక భాగంగా ఉండాలన్నమాట. తర్వాత అంశము రామాయణ భారత భాగవతములు కామ క్రోధ లోభముల వల్ల కలిగే దుష్పరిణామముల గురించి సూచిస్తాయి. మనకి రామాయణం, భాగవతం, భారతం అనేక సత్సంగాలు పండితులు చేస్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాము. అట్లాగే మన అహం సత్యబోధకాలో కూడా రామాయణం చదివేము, భారతంలో కొన్ని చదివేము, భాగవత వాహిని చదువుకున్నాం. అన్నిట్లో మనం గ్రహించినది కూడా ఏమిటంటే కామము, క్రోధము, లోభము ఈ మూడు వలన సర్వం నాశనం అయిపోతాము అనేటువంటి విషయం తెలుస్తుంది. రామాయణంలో మనకేం తెలుస్తుంది? కామం, రావణాసురుడికి కామం మొత్తం రాజ్యాన్ని కోల్పోయాడు, మంది మార్బలాన్ని కోల్పోయాడు, అన్నిటినీ కోల్పోయాడు. క్రోధం, ఈ క్రోధం భాగవతంలో తెలియచేసి క్రోధం వల్ల ఎటువంటి నష్టం వస్తుంది అనేటువంటి విషయాన్ని హిరణ్యకశిపుడు. లోభము, 3 అడుగుల స్థలం కూడా ఇవ్వనన్నాడు. సూది 3 అడుగులు కాదు, సారీ, ఒక సూది మనం మోపినంత స్థలం కూడా ఇవ్వనని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళినప్పటికి కూడా. ఎన్ని విధాలుగా అడిగినా కానీ ఇవ్వను అన్నాడు అనమాట. కాబట్టి ఆ లోభం వల్ల ఏమన్నా అనుభవించాడా? మొత్తం పోగొట్టుకోవడం కాదు, అసలు ఉనికే లేకుండా ఆయన జీవితమే అయ్యో రణరంగంలో కూలిపోయింది అనమాట. కాబట్టి ఈ కామ క్రోధ లోభముల వల్ల కలిగే దుష్పరిణామాలని మనకి ఈ రామాయణం, భారతం, భాగవతం వంటి పవిత్ర గ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి. ఇవి చదవడం కాదు, మనం అనుష్ఠించడానికి ప్రయత్నం చేయాలి. భారతీయులకు రామాయణ, భాగవత, భారతములు ప్రధానమైన గ్రంథములు. ఇవి 3 కామ క్రోధ లోభముల వల్ల కలిగే దుష్పరిణామములను సూచిస్తున్నాయి. ఈ 3 గ్రంథాలు కూడా మనకి ఏమర్థమవుతుందంటే అరిషడ్వర్గాల్లో ప్రధానమైనటువంటి 3 ముఖ్యమైన, అన్ని ప్రధానమైనవి కానీ ముఖ్యంగా 3 కామము, క్రోధము, లోభం. ఈ మూడింటి వల్ల కూడా వ్యక్తి యొక్క పతనం, వ్యక్తే కాదు అతని కుటుంబమే కాదు అతని ఉండేటువంటి సంఘము, రాజ్యము అన్నీ కూడా ఏ విధంగా నాశనం అయిపోతాయి అనేటువంటి విషయాన్ని ఈ 3 గ్రంథాలు కూడా మనకి తెలియజేస్తున్నాయి. రామాయణములో మహాశక్తివంతుడు, మహాతపస్వి అయిన రావణాసురుడు కూడా కామానికి లొంగిపోయాడు. రామాయణంలో మనకి ఏం తెలుస్తుందండి? రాముడు, శ్రీరామచంద్రమూర్తి, రావణాసురుడు ఇద్దరు కూడా గొప్ప విద్యావంతులు, అన్ని శాస్త్రాలు తెలిసిన వారు. అయితే ఇద్దరు కూడా శాస్త్ర జ్ఞానంలో, వేదాధ్యాయంలో సమంగానే ఉంటారు. కాకపోతే రావణాసురులో ఉన్నటువంటి ఒకే ఒక్క దుర్గుణం అతన్ని అన్ని విధాలా నాశనం చేసింది. ఏమిటది? కామం. కామం ఒక్కటి అతను గెలవలేకపోయాడు. రామాయణాన్ని చక్కగా పరిశీలిస్తే కామము అనర్ధహేతు అని స్పష్టమవుతుంది. శూర్పణఖ కూడా అంతే కదండి. ఆ కామం వల్లే అన్నగారిని ప్రోత్సహించడం, తర్వాత ఆ ముక్కు చెవులు వహించుకోవడం ఇవన్నీ జరుగుతాయి కదా. కాబట్టి కామం అనేది అన్ని అనర్థాలకు కూడా మూల కారణం. రావణునికి ఎంత ఉండి ఏమి ప్రయోజనం? ఎంత పెద్ద బంగారు పాత్ర అయినప్పటికీ ఒక్క చిల్లు ఉంటే చాలు, అంతా కారిపోతుంది. సువర్ణమయమైనటువంటి లంకను సృష్టించుకున్న రావణుడు, అనేక శక్తి సామర్థ్యములు కలిగిన రావణుడు కట్టకడబటికి కామము అనే చిల్లు వలనే తన జీవితాన్ని అంత్యం గావించుకున్నాడు. పెద్ద బంగారు పాత్ర, పెద్ద బంగారు బిందు ఉంటుంది, అది రత్నాలు అన్నిటితో పొదగబడి ఉంటాయి, అందులో నీళ్లు నింపొచ్చు. కానీ అక్కడ అడుగున ఒక చిన్న చిల్లుంటే చాలు, ఆ బిందులో నింపిన నీళ్ళన్నీ కూడా కారిపోతాయి. అదేవిధంగా రావణాసురుడు కూడా చాలా శక్తి సంపన్నుడు, చాలా సువర్ణమైనటువంటి లంకను సృష్టించుకున్నాడు, అనేక శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అతను నమ్మి అతని కోసం తమ జీవితాన్ని త్యాగం చేసేటువంటి సిద్ధంగా ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, పుత్రులు ఉన్నారు. కానీ ఏమైంది? చివరికి అతని జీవితాన్ని అంతం చేసుకున్నాడు. ఎందుకు? కామం. తనది కాని దాన్ని తాను కామించడమే అతని సర్వస్వానికి నాశనం.
మనకి కాని దాన్ని, మనకి చెందిన దాన్ని మనం ఎప్పుడు కూడా అది ఒక రూపాయి కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం కోరుకోకూడదు. మనదైతేనే మనం అడగాలి. ఒక రూపాయినా ఒక ఏదైనా సరే మనది కాని దాన్ని, ఎంత పెద్ద వస్తువైనా ఎంత చిన్నదైనా కూడా మనం కామించకూడదు. దానికి తగ్గ నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఒకటి రామునిలో 3 గుణములు ఉంటున్నాయి. ఒకటి సర్వలోక హితేరతః, ఇది ప్రధానమైనది. భగవాన్ సత్సాయి బాబా వారు చెప్తున్నారు, శ్రీరాముల్లో 3 మంచి గుణాలు ఉన్నాయని చెప్తున్నారు. చాలా గుణాలే, అందులో 3 గురించి స్వామివారు తెలియజేస్తారు. అందులో ఒకటి ఏమిటంటే సర్వలోక హితేరతః, అంటే అన్ని లోకాలకు కూడా మంచి జరగాలని శ్రీరాముడు కోరుకుంటాడు. ఇది ప్రధానమైనది. అతడు సర్వలోకముల హితమును ఆశించి, హితమును బోధించి, హితమును అందుకున్నాడు. అతను ఆచరించాడు, బోధించాడు, హితాన్ని పొందాడు అనమాట. రెండవ గుణం సర్వే జ్ఞానోపసంపన్నః, అంటే సమస్తమైన జ్ఞానమును హస్తగతం గావించుకున్నవాడు. అతనికి తెలియనిదంటూ ఏమీ లేదు. శ్రీరాముడికి సమస్త జ్ఞానము, అన్ని విషయాలు తెలుసు. ఆ పర్వతం మీద ఐ థింక్ పర్వతం పేరు మర్చి, ఆ పర్వతం మీద ఉన్నప్పుడు వానాకాలం వలన సుగ్రీవుని పట్టాభిషేకం అయిపోయిన తర్వాత లక్ష్మణ్తో అతను ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా చెబుతూ ఆ విధంగా కాలక్షేపం చేస్తారు. వానాకాలం అంతా కూడా ఒక్కొక్కసారి తిండి కూడా లభ్యం అవుతుంది, ఎందుకంటే అంత వాన పడుతూ ఉండేది. కిందంతా తేళ్లు, పాములు ఉండేవి. అవి అతని మీద వెళ్ళిపోతున్నా కూడా పట్టించుకునేవాడు కాదు, ఎందుకంటే అంత జ్ఞాని. అటువంటి సమస్త జ్ఞానమును హస్తగతం గావించుకున్నవాడు. మూడవ గుణం ఏమిటంటే సర్వే సముదిత గుణైహి, అంటే సమస్త సద్గుణములను కలిగి ఉన్నవాడు. అసలు సద్గుణం ఏది అంటే అది రామునిలో ఉంది. ఏ సద్గుణం అయినా సరే రాముని, అంటే రామునిలో లేని సద్గుణం అంటూ లేదు. సద్గుణముల యొక్క పుట్ట రాముడు. సమైక్యతా గుణాన్ని నిరూపించిన వాడు, అంటే అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా నిరూపించాడు రాముడు తన జీవితం ద్వారా. కనుకనే అతను దేవుడిగా మారిపోయాడు. ఇంకా రామాయణం గురించి చెప్పేశారు స్వామి. ఇక భాగవతంలోకి వస్తున్నారు ఆయన. భాగవతంలో చూస్తే మహా గొప్ప సైంటిస్ట్ హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు సామాన్యుడు కాదండి, అతనికి చాలా విషయాలు తెలుసు అన్నమాట. అందుకని అతడు ఒక జ్ఞాని, ఒక ప్రజ్ఞాని, ఒక సైంటిస్ట్. కానీ ఈనాటి సైంటిస్టులు నిన్న మొన్నటి వరకు పంచభూతముల తత్వమును గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ ఎన్నో వేల సంవత్సరముల పూర్వము నుండిన హిరణ్యకశిపుడు ఆనాడే ఈ పంచభూతములను హస్తగతం గావించుకున్నాడు. ఇప్పుడు మనం పంచభూతాల గురించి సైంటిస్టులు ఏమిటేమిటో ప్రయోగాలు చేస్తున్నారు. వాటి తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం ఇంకా చేస్తున్నారు. కానీ అలనాడే హిరణ్యకశిపుడు పంచభూతముల యొక్క తత్వాన్ని తెలుసుకుని అన్నిటినీ కూడా తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇంతటి శక్తిమంతుడైనటువంటి హిరణ్యకశిపునికి కూడా క్రోధం అనే చెడ్డ గుణము ఉండినది. ఈ క్రోధం అనేటువంటి చాలా చెడ్డదనమాట. ఆ గుణం ఉంది. ఎవరిపైన ఉంది చెడ్డ గుణం? ఈ క్రోధము, ఈ కోపం ఎవరి మీద ఉంది? నారాయణుని పైననే క్రోధము. మన సృష్టించినటువంటి ఆ భగవంతుని పైనే హిరణ్యకశిపునికి కోపము, ద్వేషము, అసూయ ఒకటేమిటి అన్నీను. అందుచేత చివరికి నారాయణుని చేతిలోనే మరణించాడు. ఎవరి కోపం వాడినే కూల్చివేస్తుందండి. అంచేత ఎవరి మీద కూడా మనం కోపం అనేది పెట్టుకోకూడదు, ద్వేషం అనేది పెట్టుకోకూడదు. ఎవరి ద్వేషం వాళ్ళని అగ్గిలాగా మార్చేస్తుంది, ఎవరి క్రోధం వాళ్ళని నిప్పులాగా కాల్చి పడేస్తుంది. అదే మనకి హిరణ్యకశిపుని యొక్క జీవితం గురించి తెలుస్తుంది. క్రోధం అనేది పనికిరాదు. క్రోధం వల్లనే హిరణ్యకశిపుడు పాడైపోయాడు. ఇంకా భారతం నందు దుర్యోధనుడికి ఏ గతి పట్టింది? కనీసం 5 గ్రామములైనా తమకు ఇవ్వమని కోరిన పాండవులకు 5 గ్రామములు కాదు, సూది మనం మోపినంత స్థలము కూడా ఇవ్వను అన్నాడు దుర్యోధనుడు. పాపం పాండవులు చిన్నాన్న పిల్లలు, 5 గ్రామాలు ఇవ్వండి మాకు చాలు, మా బ్రతుకు మేము బ్రతుకుతాము
అని వాళ్ళు ఎంత బతిమాలినా సరే దుర్యోధనుడు ఏమన్నాడు, కనీసం సూది మనం మోపేంత స్థలం కూడా ఇవ్వను అన్నాడు. అంటే అది లోభం అన్నమాట. అంతా నాకే కావాలి, నాదే, ఇతరులది కూడా నాదే, నాది నాదే, ఇతరులది నాదే, నీది నాదే, అతనిది నాదే, ఈ నాదే నాదే అంటామే అది లోభం అన్నమాట. చివరికి ఏమైంది, అంతా కోల్పోయాడు, చివరికి సర్వము కోల్పోయాడు. ఈ కామ క్రోధ లోభములు అనేటువంటి రాక్షస గుణములు ఈనాడు మనలో ప్రవేశిస్తున్నాయి. కనుక సత్వ రజస్తమో గుణముల తత్వాన్ని ఏకత్వంగా భావించినప్పుడు మనము ఈ రాక్షస గుణములను సంహరించడానికి వీలవుతుంది. ఈ కామక్రోధ లోభ మద మహత్సాలు ఇవి మిగిలిన కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటినన్నిటిని కూడా మట్టు పెట్టాలి అనంటే, అణగొట్టేయాలి అనంటే మనకు భగవంతుడిచ్చినటువంటి ఈ త్రిగుణాల్ని కూడా ఏకత్వం పరుచుకొని వాటిని ఏ విధంగా అణచాలో ఆ విధంగా అణిచి అవి పైకి రాకుండా చేయడానికి వీలవుతుంది అని స్వామివారు తెలియచేస్తున్నారు. అంటే సత్వ రజస్తమో గుణములను సక్రమ మార్గంలో పెట్టుకోవాలి అని తెలియచేస్తున్నారు. సాయిరామ్, ఇంకొక ఐ థింక్ 10 minutes ఉందనుకుంటాను. సాయిరామ్, ఈ ఒక్క పేర చదువుతాను. కన్న తల్లిని జన్మించిన దేశమును గౌరవించడం మన కర్తవ్యం. ఒక 5 నిమిషాలు కంప్లీట్. ఈసారి ఐ విల్ గివ్ ఎక్స్ట్రా. లేట్ అయింది మీకు. ఓకే సాయిరామ్, ఓకే. ఈ ఒక్క 5 నిమిషాలు లేదు, ఒక 5 నిమిషాలు నాకు ఇవ్వండి. ఈసారి 15 నిమిషాలు ఇస్తాను మీకు ఎక్స్ట్రా. సాయిరామ్, ఇప్పుడు వేరే సబ్ హెడ్డింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ముగించేయడం మంచిదేమో అనిపిస్తుంది. కన్న తల్లిని జన్మించిన దేశంను గౌరవించడం మనకు అర్థమైనటువంటి సబ్ హెడ్డింగ్ అండి. ఇప్పుడు మానేస్తా. సబ్ హెడ్డింగ్ చాలా 3-4 పేరాలు ఉన్నాయి, చాలా ఉంది మ్యాటర్, కాబట్టి ఇంక ముగిస్తాను. సాయిరామ్. ఓకేనండి, సాయిరామ్. సో నెక్స్ట్ చదివేవారు 140వ పేజీ లాస్ట్ పేరా నుంచి మొదలు పెట్టుకోవచ్చు. కన్న తల్లిని జన్మించిన దేశంను గౌరవించడం మన కర్తవ్యమైనటువంటి టాప్ పాయింట్ నుంచి. ఓకే, ఇటువంటి సదావకాశం ప్రసాదించినటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారికి, మన గురువు గారికి సహృదయ ప్రేమపూర్వక కృతజ్ఞత అంజలి ఘటిస్తున్నాను. నా సహా శ్రోతలందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం తెలియజేసుకుంటూ అందరికీ సాయిరాం 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 సాయిరాం. అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నేను నా గమ్యస్థానం కేమ్ బ్యాక్ టు రాధికా హౌస్. ఇందాక మేడం చెప్పింది మూడు మాటలు నాకు చాలా ఇష్టమైన మాటలు. నాకే కాదు, ఎడ్యుకేషన్ విద్య గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకంటే ఈ మూడు శ్రీరామచంద్రమూర్తి కాదు, ఆమె ఎడ్యుకేషనిస్ట్ అన్నవాడికి 3 లక్షణాలు ఉండాలి. విద్యాలక్ష్మి శీల సంపదే అన్న టాపిక్ మేము చాలాసార్లు మాట్లాడారు కాలేజ్లో కూడా. విజయలక్ష్మి శీల సంపదే, ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్యారెక్టర్ బిల్డింగ్. అందులో ఈ 3 మాటలు: సర్వలోకహితరత, సర్వగుణైక సంపన్న, సర్వజ్ఞాన సంపార్జన. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది విజయలక్ష్యం అండి. నాట్ ఓన్లీ ఫర్ రామచంద్రమూర్తి, ఆయన మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ కనుక మానవ రూపంలో వచ్చాను కనుక ఆయన ఇంప్లిమెంట్ అయ్యి మనకి ఆదర్శంగా ఉన్నాడు. దిస్ ఇస్ ద 3 aims ఫర్ ఎనీ ఎడ్యుకేషనిస్ట్. నేను విద్యా సంపన్నుని, నేను విద్యను ఆర్జించాను, విద్యను కొనుక్కున్నాను. లెట్ ఇట్ బి ఎనీథింగ్. వాడు కొనుక్కున్నాడో బయింగ్ చేశాడో మనకు, ఈ మస్ట్ హ్యావ్ ఆల్ ది 3 qualities. ఇంకా పంచభూతాల దగ్గర మా మేడం ఆపేసింది. మరి ఎందుకు ఆపిందో ఐ డోంట్ నో. విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్ టుడే. పంచభూతాల ఆధారంగానే మనిషి జన్మ మనుగడ సాధ్యం. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా చాలా రోజులు బట్టి వెయిటింగ్. నేను పుస్తకాలు తెచ్చుకున్నా కానీ బుక్ యాక్చువల్గా 1960 సత్సంగా చెప్దాం అనుకున్నాను. ఈ బయట ఉన్న 3-4 రోజులు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. స్వామి వివిధ క్షేత్రాలు తిరిగారు అరౌండ్ 1960s లో. అవి చెప్పాలని ఆ పుస్తకం పుట్టుకుంటేనే కాగితాలు రాలిపోతున్నాయి. మంచి పకడ్బందీగా తెచ్చాను కానీ పుస్తకం తీయదలుచుకోలేదు ఇవాళ. అలాంటి పంచభూతాలలో పరమేశ్వరుని దర్శించుకునేలా దక్షిణ భారతదేశంలో 5 శైవ క్షేత్రాలు వెలిశాయి. నిన్న మనకు రుద్రం సత్సంగం పోస్ట్పోన్ అయింది. సో రుద్రం రిలేటెడ్గా కొన్ని యాక్చువల్గా భారతంలో కొన్ని ఎపిసోడ్స్ చెప్దాం అనుకున్నాను. సో మేడం పంచభూతాలు అనేవి నా మైండ్ డైవర్ట్. పంచభూతాల్లో పృథ్వీకి సాక్షిభూతంగా పృథ్వీలింగం కంచి క్షేత్రం. శైవ క్షేత్రాలకు పెట్టింది పేరు తమిళనాడు.
అందులోనూ కంచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. బహుశా ఈ గ్రూప్ లో ఉన్న అందరూ కూడా కంచిని దర్శించే ఉంటారు. కొన్ని వందల సంవత్సరాలుగా కంచి ఒక ధార్మికమైన రాజధాని. ఇది ఆ రాజధాని, అది రాజధాని, అది ఇంకో రాజధాని, ఇవన్నీ మనకు అనవసరం. ఇక్కడ ఇది మాత్రం ఒక ధార్మికమైన రాజస్థాయిని ఇట్ హాజ్ అటైన్డ్ ద స్టేటస్. ఎవడో ఇచ్చింది కాదు, ఆ సంపదని దిగునుకుతం చేసుకుంది కంచి క్షేత్రం. అలాంటి కంచిలో సాక్షాత్ పార్వతీదేవి మట్టితో రూపొందించిన పూజించుకున్న లింగమే పృథ్వీలింగం. మనం తపస్సు చేయడం, పరీక్షించడం సహజం పురాణ కాలంలో. మన అదృష్టం కొద్ది మన ఎవరు టెస్ట్ చేయట్లేదు. ధ్యానంలో కూర్చుంటే మన ఎవరు డిస్టర్బ్ చేసేవాడు లేడు, మనం బయటకు రావాల్సిందే. ఏం కోటేశ్వరరావు గారు? మన ఎవరు డిస్టర్బ్ చేయడు, మన ఎవరు పరీక్షించేవాడు కాదు. పూర్వకాలంలో అందరూ పరీక్షించేవాడు, తపస్సు చేస్తుంటే పరీక్ష పెట్టేవాళ్ళు. ఇప్పుడు మన ఎవరు డిస్టర్బ్ చేయడు, మనమే డిస్టర్బ్ అయి బయటికి పోతాం. ఒకనొక సమయంలో గంగమ్మ తల్లి ఆమెను పరీక్షించేందుకు ఉరుకులు పరుగులు తీస్తూ లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందిట. ఎందుకంటే ఈ తపస్సు చేసి ఏం అడుగుతారో తెలియదు, దాని తర్వాత వరాలు ఇస్తారు, దాని ద్వారా ఏం ఉపద్రవాలు వస్తాయో తెలియదు. ఇదంతా ఫోర్కాస్ట్ చేసి తపోభంగం చేయటం అనాదిగా ఉన్న సంపద. అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని దాన్ని మీరు కంచి పోయిన వాళ్ళందరూ చూడొచ్చు పోస్టర్, దిస్ ఇస్ ద పోస్టర్ అక్కడ కనిపించేది కంచిలో మనకి. అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని, ఇప్పుడు మహాతల్లి ఆ రెడ్డి గారి భార్య నా గుండెకి హత్తుకుంది. దాన్ని చూడగానే మైమర్చిపోయింది. దాన్ని ఒక పిల్లగాలాగా షీ ట్రీటెడ్ అని ఒక పుత్రులాగా చూసుకున్నారు ఇంట్లో, రెడ్డి గారి ఇంట్లో. దాన్ని హత్తుకుని దాన్ని కాపాడుతుందని అందుకు నిదర్శనంగా అక్కడ లింగం మీద అమ్మవారి ఆభరణాలు గుర్తు కనిపిస్తాయని శాస్త్రం చెబుతోంది. ఇక పృథ్వీ తర్వాత ఆకాశలింగం చిదంబరం. మనకు చాలాసార్లు చిదంబరం ప్రస్తావన రుద్రంలో వచ్చింది. 72,000 నాడులు ఉంటాయి దీనికి ప్రతీకగా. అక్కడ ఏం లింగం ఉంటుందో అందరికి తెలుసు, ఇప్పుడు నేను చెప్పగలను. యాక్చువల్గా నథింగ్ ఈజ్ దేర్. ఆకాశం అంటే శూన్యము, శూన్యం అంటే నాట్ ఎంప్టీ ప్లేస్. ఆకాశం అంటే అవకాశము. అండ్ ఆపర్చునిటీ, ఎవ్రీ ఆపర్చునిటీ ఇది ఆకాశం. చిత్ అంటే జ్ఞానము, అంబరము అంటే ఆకాశం. ఏదో మన తృప్తి కోసమో లేక మన సౌలభ్యము కోసమో భగవంతుని ఒక రూపంలో పూజించుకుంటామే కానీ సమస్త విశ్వం అంటే రుద్రం అంటాం. అనంత రుద్రం మళ్ళీ ఏకోహే రుద్రం అని చెప్తాడు. ఒక పక్కనేమో రుద్రం విశ్వం అంతా రుద్రం అని చెప్పి మళ్ళీ ఏకోహే రుద్రుడు ఏకుడు అని చెప్తున్నాము. ఆ విధంగా అనేకత్వంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించారు మనం, అంతేగాని ముక్కలు చేయడం కాదు. ముక్కలు ఎవడేం చేస్తాడు, నాట్ పీసెస్, వి వాంట్ పీస్. అనంతమైన ఆయన తత్వానికి పరిమితులను గ్రహించడం అసాధ్యం కదా. అందుకనే ఇక్కడ ఆ పరమేశ్వరుని మూల విగ్రహం ఉండాల్సిన చోట కేవలము ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. మీరు ఎప్పుడైనా చిదంబరం మేము వెళ్ళాము, ఏం కనపడలేదు నాకు. కనపడిపోతే కనపడితే మన కళ్ళకి కామెంట్లు వచ్చినట్టే. అక్కడ ఏం కనపడకూడదు, నథింగ్. నేను అనుకున్నా నాకేం కనపడలేదండి, ఇప్పుడు నాకు అర్థమైంది. అక్కడ ఏం లేదు, ఉంటేగా కనపడటానికి. ఆ చిదంబర రహస్యాన్ని భక్తులు తమకు తోచిన రీతిలో అన్వయించుకుంటూ ఉంటారు. ఆ పరమేశ్వరుడు నిరాకారునిగా దర్శనమిచ్చే ఈ క్షేత్రంలోనే ఆయన ఆనంద తాండవం చేసే నటరాజ స్వామిగా కొలువై ఉండటం విషయం. శివుడు ప్రత్యేకంగా ఉన్న భిన్నమైన రూపాల్లో ఆ యొక్క నటరాజ రూపం కేవలము ఇట్స్ బ్రాండ్ ఆఫ్ చిదంబరం. ఇది కూడా ప్రస్తావన చాలాసార్లు వచ్చింది వేదంలో. అగ్నికి ప్రతీకగా అరుణాచలం. కొండ మీద వెలిసే దేవుని చూసాం కానీ దేవుడే కొండగా వెలిసిన క్షేత్రం అరుణాచలం, తిరువణామలై. వస్తే చాలా మంది ఇది కూడా దర్శించే ఉంటారు. తమిళనాడు వాళ్ళు కాదు, అన్ని రాష్ట్రాల వాళ్ళు అక్కడికి వస్తుంటారు.
ఇక్కడ స్వామిని అన్నామలైగా పిలుచుకుంటుంటారు. ఈ పవిత్రమైన ఈ అన్నామలై ఉన్న క్షేత్రమే తిరువన్నామలై. మనం చాలాసార్లు చదువుకున్నాం. బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అని సంవాదం తీర్చిందేందుకు పరమేశ్వరుడు అగ్నేయలింగంగా వెలిసిన క్షేత్రమే అరుణాచలం. అటువంటి అగ్నితత్వానికి గుర్తుగా ఇక్కడ కొండ కూడా ఎర్రటి అరుణం రంగులో ఉంటుంది. అరుణకాంతి రుద్రంలో చాలాసార్లు వస్తుంది. ఈ అమ్మవారి యొక్క కిరణాల్లో అరుణకాంతి. ఈ కొండనే ఆ కొండనే పరమేశ్వరంగా భావించి దాని చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు భక్తులు. మీలో కొంతమంది చేసే ఉండదు గిరి ప్రదక్షిణ. పొన్నం రోజు బాగా చేస్తుంటారు, కొన్ని లక్షల మంది చేస్తుంటారు. మేము వెళ్ళాం కానీ ప్రదక్షిణ చేయలేదు. ఇక కొండ దిగువన ఉన్న అన్నామలై ఆలయం దేశంలోని ఎత్తైన గోపురాల్లో 3వది. ఈ ఆలయానికి కూతవేటి దూరంలో రమణ మహర్షి జీవనంతో పావనం చేసిన రమణాశ్రమం గురించి చెప్పక్కర్లేదు మనందరం. ఇక పంచభూతాల్లో ముఖ్యమైనది నీరు, తన్నీరు. ఈ తమిళనాడులో తిరుచిపట్నానికి సమీపంలో ఈ జంబుకేశ్వర ఆలయం ఉంటుంది. చాలా మంది తెలుసో తెలీదు మరి జంబుకేశ్వరం అంటే ఏంటో. ఇక్కడ ఒకప్పుడు జంబు వృక్షాలు అంటే నేరేడు చెట్లు. ఆ నేరేడు చెట్టు ఇది నల్లకాయలమ్మా, చాలా మంచిది షుగర్ పేషెంట్లకి. అందరూ తినొచ్చు. నల్లగా ఉండే రంగు ఏమైనా తినొచ్చు. ద్రాక్ష పళ్ళు కావచ్చు, బ్లాక్ కలర్. ఒకప్పుడు జంబు వృక్షాలు ఎక్కువగా ఉండేవి కాబట్టి జంబుకేశ్వరం అనే పేరు వచ్చిందట. మరొక ఇతిహాస ప్రకారం ఏంటంటే, శంభుడు అనే మహర్షి తపస్సుకి ప్రసన్నమైన శివుడు లింగ రూపంలో వెలిశాడు. ఆయన ఎదురుగా శంభుడు జంబువృక్షంగా నిలిచి కలకాలం శివుని చూస్తూ ఉండిపోయే వరాన్ని పొందాడని చెప్తుంటారు. ఆ విధంగా పవిత్రమైన కావేరీ నదీ తీరంలో వేసిన జంబుకేశ్వరం, దాని తత్వం ఏంటంటే జలతత్వం అనేది తిరుగులేని సాక్ష్యంగా ఆయన పానపట్ట నుంచి నిరంతరం నీరు ఊరుతూనే ఉంటుంది. దిస్ ఈజ్ ద సుప్రీం ఎవిడెన్స్. ఇక 4 అయిపోయింది, 5వది. మన కాళహస్తి భక్తులు చాలా మంది ఉన్నారు, 4-5 ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా ఇంటికి రావటం జరిగింది. ఆ కాళహస్తి ఫోటో ఇవ్వటం, అందులో కూడా స్వామి విభూతి ప్రసాదం చేస్తున్నాడు. పొద్దున్న పాపం అమాయకురాలు నిన్న నుంచి ఏడుస్తూనే ఉంది. భగవంతుడు ఆ ఏడుపే చూస్తాడు, ఎట్లా ఏడుస్తాడు. నిన్న నా సత్సంగం అంతా చాలా ఫన్నీగా చెప్పిన వీళ్ళ గుళ్ళో. ఇక్కడ ఎట్లా మాట్లాడతాడో అంతకంటే ఫన్నీగా మాట్లాడాను నేను గుళ్ళో 40 నిమిషాలు. నేను తెలియకుండా టైం అయిపోయింది, జోకులతోనే అయిపోయింది 40 నిమిషాలు. నో కఠిన పదాలు, నో అర్థం కాని పదాలు, అచ్చ తెలుగులో మాట్లాడినట్టు గుళ్ళో. ఆ పిల్ల ఏడుపుకేమో స్వామి ఇందాక మరి వాళ్ళతో విభూతి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఆయనకి తెలియాలి. ఎంత తాపత్రయపడిందండి పాపం. నేను ఎవడండి, సామాన్య మానవుని. వాళ్ళని మనుషులండి, ఐఎమ్ కామన్ మ్యాన్. ఎక్కడి నుంచో వస్తున్నారు అని పెద్ద ప్రొపకాండా చేసుకుని భక్తులు పిలుచుకుని భజనలు పెట్టుకుని వాళ్ళు అందరూ పెద్దవాళ్ళండి. ఐ షేర్ ద హ్యాపీ. వాళ్ళందరూ కలవటం నాకు ఆనందంగా ఉంది. తమిళనాడులో ఏ గుళ్ళో కూడా ఇంతమంది భక్తులు రావట్లేదు. గురువారం నమ్మని రావట్లేదు. అంతమంది 40 మందిని పిలిచి వచ్చారండి ఒకసారి. ఐఎమ్ సో లైక్ వెస్టర్డే. ఆ సమితికి ఇంకొక ఆయన వచ్చాడు, నిడుబ్రోల్ సమితిలో యూత్. సాయిరాం గురుగారు మీరు రేపు మా సమితికి వస్తే మేము కూడా పావనం చేయండి అన్నాడు. సరే ఇక్కడ ఎలాగో ఉంటున్నాను కదా, ఎన్ని రోజులు ఉంటాను తెలియదు. చూసిన వాళ్ళే చూసిన మొహాలు నన్ను చూసి వాళ్ళ ఆనందం కంటే కొత్త మొహాలు చూస్తే మంచిది కదా అని ప్లాన్లో ఉన్నాను. సో ఈరోజు సాయంత్రం నిడుబ్రోల్ సమితికి వెళ్తాం జరుగుతోందండి. తెలుగువారి అదృష్టవశాన మన గడ్డ మీద వెలిసిన పరమేశ్వరుడు ఆ శ్రీకాళహస్తీశ్వరుడు. శ్రీకాళహస్తి అంటే తెలియడం లేదు. శ్రీ అంటే సాలెపురుగు, కాలం అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే మోక్ష ప్రాప్తి ముక్తి కాదు, ప్రతి జీవరాశి కూడా కోరుకుంటుంది. మనం బాగా తెలియతే నిన్నల్లా మేము ముక్తి కావాలి, కైవల్యం కావాలి, ఇవే మాటలు నడిచినాయి. మనమే కాదు,
సకల జీవరాశి కూడా ఆ ముక్తి అనే కైవల్యం తెలియపోయినా కోరుకుంటాయండి. దేర్ అంబిషన్, దేర్ లైఫ్ స్టైల్, దేర్ ఎయిమ్. పూర్వం ఈ 3 జీవులు ఆ పరమేశ్వరుని ఆరాధనలో తరించాయి కాబట్టి ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది అంటారు. కాళహస్తి వాళ్ళకి తెలియాలి బాగా మనకంటే. ఇక్కడ స్వామి కోసం దాని 2 కళ్ళను పెకిలించుకున్న భక్త కన్నప్ప కథ కూడా అందరికి తెలిసిందే. శివ శివ శంకర పాడతావా సుబ్బరత్నమ్మ? నేను సుబ్బరత్నమ్మ అడిగిన, నీకు వచ్చా? రేగుల సామ్రాజ్యం వచ్చా? పాడతా సాయిరా. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన గంగమయ్యవని పువ్వులు తేనా నీ పూజకు తేనా నీ పూజ. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. సాయిరామ్. విజయవాడ అప్సరా థియేటర్లో 100 రోజులు విజయవాడ ఎవడని ఉంటే తెలుస్తుంది అన్నమాట. అప్సరా థియేటర్లో ఆడింది. 4 లైన్లు భజన అండి. ఎంత అద్భుతంగా పాడాడు మహనీయుడు. పాపం ఇప్పుడు లేడే భూమి మీద పాడినాడు. రేగుల సామ్రాజ్యం ఏ ఊరు మీరు? నాకేం తెలుసు మేదరమెట్ల ఎక్కడ మెట్ల. నేను పొన్నూరులో ఉన్నాను. ఎంత దూరం మీ ఊరు? బాపట్ల కలిసాం సార్, మనము మీతో కలిసాము. అదే మీ ఏ ఊరు అంటే మళ్ళీ చోటు చెప్తావు. పొన్నూరుకి ఎంత దూరము? నాకు డిస్టెన్స్ తెలియదు సార్. అద్దంకి దగ్గర మేదరమెట్ల. అద్దంకి సార్, ఒంగోలు దగ్గర. అద్దంకి డిస్ట్రిక్ట్. ఒంగోలు అంటావు మళ్ళా నువ్వు? ఒంగోలు డిస్ట్రిక్ట్ అద్దంకి సార్. అక్కడ ఉంది మేదరమెట్ల ఊరు సార్. దూరమేనా అయితే మాకు? సర్లే చూద్దాం. ఓకే. ఇక్కడ స్వామి కోసం తన 2 కళ్ళను పెకిలించుకున్న భక్త కన్నప్ప కథ అందరికి తెలిసింది. అద్భుతంగా నేరేట్ చేసింది భజన. 85 సంవత్సరాలు ఆవిడండి. ఆవిడ పాడినవాడు ఏజ్ అబౌవ్ 85 years. ఎంత అద్భుతంగా పాడింది చూడండి. ఆ స్పిరిట్ మన అందరికి ఉండాలా. దక్షిణ కాశీగా పేరొందిన ఈ క్షేత్రంలో శ్రీకాళహస్తి అంటే తెలుసు, రాహుకేతువులకు సంబంధించిన గ్రహణంలో అన్ని గుళ్ళు మూసుకుంటే వీళ్ళు గుళ్ళు తెరుచుకుంటారు. కాళహస్తి వాళ్ళే స్పెషలిస్టులు. అదంతా పెక్యులర్ పర్సన్స్. ఎవడు జయంతి మఠం ఒక పెక్యులర్ పర్సన్, భక్తవత్సలం ఒక పెక్యులరు, ఎం నిర్మల్ ఒక పెక్యులర్, ఇప్పుడు భారతీయ గుండూరు ఒక పెక్యులరు, ఇప్పుడు సుబ్బరత్నం ఆల్ పెక్యులర్ పర్సన్స్ వీళ్ళంతా. మనకు తెలిసి 5 ఉన్నారు, తెలియక ఎంతమంది ఉన్నారు. కాళహస్తి ఎప్పుడు పావనం చేస్తారో మా తెలియలేదు సాయిరా. అడగండి స్వామిని, అడగండి ఎప్పుడు పావనం చేపిస్తాడు. వేడుకుంటున్నాను సాయిరామ్. సాయిరామ్ని వేడుకుంటున్నాను. పర్మిషన్ ఐ విల్ మూవ్ టు ఎనీబడి. ఆయన ఎస్ అంటేనే మా ఊళ్ళో బయలుదేరినా. చెప్పాడు కదా ఆయన పొమ్మంటేనే పోయినమ్మా. నేను చెప్పాను కదా, నేను ఒక ఊరు పోదాం అనుకున్నా. ఆ ఊరు పోతానో లేదో తెలియదు. ఖచ్చితంగా చెప్తున్నా. ఆ ఊరు పోతానో లేదో కూడా తెలియదు నాకు. బయలుదేరి రిటర్న్ జర్నీ టుమారో అంటే పొద్దున్న బయలుదేరుతా ఇక్కడి నుంచి. నా చేతుల్లో ఏం లేదు, అందుకే రిటర్న్ టికెట్ లేదు. దక్షిణ కాశీగా పేరొందిన ఈ క్షేత్రంలో రాహుకేతులకు సంబంధించి ఎలాంటి దోషమైన పరిహారం మనకు తెలిసిన రాహుకేతులు స్వామి చాలా బాగా చెప్పారు. మన దగ్గరే ఉన్నారు రాహుకేతులు. శ్రీకాళహస్తి పోకర్లా అమ్మా, మీ దగ్గరకు వచ్చి మేము పూజలు చేయించుకోకర్లా, మా దగ్గరే ఉన్నారు రాహుకేతులు. ఏంటా రాహుకేతులు? చాలాసార్లు ముచ్చరించుకున్నాం మనం. అహంకారం, ఎందుకు సిగ్గుపడుతున్నారు చెప్పడానికి? మన ప్రాపర్టీ అది. ఎందుకు మన ప్రాపర్టీ అది కదా. మన ఆస్తి చెప్పుకోవడానికి ముందుకు
కాళ్ళ దగ్గర చెప్పాలా? మన ఆస్తి అది కదా శుభ్రత్వం, ఎందుకు సంశయిస్తున్నా చెప్పడానికి? మీ దగ్గర ప్రాపర్టీ లేకపోతే అదృష్టం ఉంటుంది. నా ప్రాపర్టీ అదే అది. అహంకారం అమ్మకారాలే రహస్యతులు మనకి. నా ప్రాపర్టీ అదే, అందుకే నేను కాళ్ళ దగ్గర చెప్తున్నా. మీరంతా సిగ్గుపడుతున్నారు చెప్తాను, మీ దగ్గర లేవు. లేకపోతే మంచి వాళ్ళు మీరు, ధన్యజీవులు, పుణ్యజీవులు. ఓకే, టైం అయిపోతుంది. ఇక్కడ స్వామి వారు వాయులింగం అనేందుకు నిదర్శనంగా గర్భగుడిలో లింగం ముందర నిలిపిన జ్యోతి రెపరెపలాడుతూ కనిపిస్తుంట. కాళహస్తి నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ వెళ్ళాను, ఇంతగా నిశ్చితంగా పరిశీలించలేదు. ఓపిక ఉందా అండి? వెళ్ళిపోదామా? ఒక టిపికల్ సబ్జెక్ట్ చెప్పదలుచుకున్నాను. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? చెప్పండి సాయిరామ్. బుర్ర హీట్ ఎక్కుతుంది, బుర్ర హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు నేను తిరిగి నా బుర్ర హీట్ ఎక్కుతుంది. లేనిపోయింది ఎందుకు డోర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆలోచిస్తున్నా. వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్. కెన్ ఐ కంటిన్యూ ఇట్? హాఫ్ అన్ అవర్ పడుతుంది మినిమం మరి టాపిక్. చెప్పండి సాయిరామ్. సాయిరామ్, మీకు కష్టం అనిపిస్తే ఆపేయండి, మీకు పర్వాలేదంటే చెప్పండి సాయిరామ్. నాకు కష్టం లేదు, మరి డిక్షనరీలో కష్టం అని మాట్లేదు. మాకేం కష్టం లేదు సాయిరామ్, మీరు చెప్పండి. వెరీ వెరీ వైటల్ సబ్జెక్ట్, జాగ్రత్త కాన్సన్ట్రేట్ చేసి వినండి. మధ్యలో నేను ఎవరిని ప్రశ్నించాను, మీరు మాట్లాడద్దు. బీ కాన్సన్ట్రేట్ ఆన్ ద సబ్జెక్ట్, వెరీ వైటల్ సబ్జెక్ట్. దగ్గర 5-6 నెలలు బట్టి పోస్ట్పోన్ చేస్తున్నాం, చూద్దాం. ఇవాళ పొన్నూరులో ఉన్న చెప్పే ప్రయత్నం చేద్దాం. వెరీ క్రిటికల్ వన్, ప్లీజ్ రీడ్, లిజన్ కేర్ఫుల్లీ. నేనేం ప్రశ్నలు అడగను, మీరు రియాక్ట్ అవ్వక్కర్లేదు. చెప్పింది నేను కూడా డైజెస్ట్ చేసుకుని ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చెప్పే అంశం చాలా పర్యాలు రుద్రంలో వచ్చింది. ప్రాణశ్వాస, నేను టైం చూసుకోనండి, ఆకలేసినోడు దొబ్బేయండి, నేను పీకల దాకా తినొచ్చా. ప్రాణశ్వాస అనేది మధ్యలో పోతే మీకేం అర్థం కాదు, ఎవరు చెప్పడు మళ్ళీ. ఇది ప్రాణశ్వాస అనేది సార్వత్రిక కీలక శక్తి. ఇది అక్షరాల జీవితానికి సంబంధించింది. యోగాను అభ్యసించే మనందరికీ ఈ శక్తిని సద్వినియోగం చేసుకోవటమే ప్రధానమైన కర్తవ్యం. చేస్తే మానసిక, శారీరక, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆద్యం పోస్తుంది. అది ముందే వెళ్ళిపోండి, మంచివాళ్ళు, నాకు గుడ్ బాయ్స్ మీరంతా. దీన్ని చేయటానికి మన మనసుతో పాటు సూక్ష్మ శరీరాన్ని చుట్టుముట్టిన రహస్యాలను పరిశీలించి చూడాలి. తంత్ర ప్రారంభ అభ్యాసకులు ఈ ప్రత్యేక అంతర్గత ప్రకృతి దృశ్యంలో ప్రయాణించి మన శరీరంలోని శక్తి మనలో ప్రసరించే వివిధ మార్గాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ సాధకులకు అత్యంత కీలకంగా ప్రభావం చూపే నాడులు ఉన్నాయి. శరీరం అంతా నాడులే, 72,000. ఇవి వారిని సమగ్రమైన, కీలకమైన మరియు చైతన్య పట్టే శక్తి కేంద్రకాలు అంటారు. జనరేటర్స్ అన్నమాట, నాడీ కేంద్రాలు. నాడి అనేది సంస్కృత పదం. ఇది నాద్ అనే మూలం నుంచి వచ్చినది. అంటే ప్రవాహము, తరంగములు లేక కదలిక. ఈ పదం నాడి ప్రాథమిక మౌలిక స్వభావాన్ని వర్ణిస్తోంది. నీరులాగా ప్రవహించటము. ఇది కనీసం నిరోధక మార్గాన్ని కనుగొంటుంది మరియు దాని మార్గంలో వచ్చే ప్రతిదాన్ని కూడా పోషిస్తుంది. సో నాడులు అంటే తప్పనిసరిగా శక్తివంతమైన నీటిపారుదల వ్యవస్థ అని సారాంశం. ఈ శక్తి శరీరంలో లేదా ప్రాణమయ కోశంలో 72,000 నాడులు ఉన్నాయి. ఈ నాడులు నాడీ వ్యవస్థలో ప్రాణశ్వాస యొక్క కేంద్రాలు. ఈ 72,000 నాడులకు ఎలాంటి భౌతికమైన వ్యక్తీకరణ లేదు. పైకేం కనపడదు, నాకైతే కనపడదు, మీకు ఎవరికైనా నాడులు కనపడకూడదని. కనపడితే మళ్ళీ రోగం ఉన్నట్టే. దేనా అవుటర్ ఎక్స్పోజిషన్. 72,000 నాడులు లోపల ఉంటాయి, కానీ లోపల ఉన్నట్టు ఎవరికి తెలుస్తాదు.
నాడి దొరకట్లేదురా అంటే అమ్మాయి చెప్తుంటే మొన్న కళ్ళ నీళ్ళు వచ్చినాయండి. థ్యాంక్ గాడ్ స్వామి. 15 నెలలు బట్టి ఆ అమ్మాయి హాస్పిటల్ చూడకుండా చేసావుట. హాస్పిటల్ పోతే అర్ధరాత్రి అమ్మాయి నరం దొరక్క అరగంట 20 గంట పొడిచేవాట సిస్టర్ విష్ణుప్రియకి పాపం. ఇక ఆ పరిస్థితి రావద్దని మీ అందరు కూడా సిన్సియర్ గా ప్రే చేయండి. మీరు ప్రేయర్ సిన్సియర్ గా చేస్తే భగవంతుడు ఏదైనా ఇస్తాడు. బట్ యువర్ సిన్సియర్ షుడ్ బి, మీ గురించి చేయట్లేదు కదా, ఒక థర్డ్ పార్టీ గురించి చేస్తే ఇంకా సిన్సియర్ గా చేయండి దయచేసి. ఈ 72,000 నాడులకు ఎలాంటి భౌతికమైన వ్యక్తీకరణ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సత్సంగం అండి దగ్గర 5-6 నెలలు బట్టి నాకు వచ్చిందండి. పోస్ట్ పోన్ చేసుకుంటూ పేజీలు తిప్పుకుంటూ వస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి శరీరాన్ని కత్తిరించినట్లయితే మీకు ఏది కనిపించదు. కానీ మీరు శరీరం బంగారు బాత గుడ్లు కదా అని కడుపు నిండా గుడ్లు ఉంటే మీకు ఏముంది, ఏం లేదు. కానీ మీరు శరీరం గురించి మరింత అవగాహన పొందినప్పుడు శరీరంలో శక్తి యాదృచ్ఛికంగా కదలటం లేదని మనం ఖచ్చితంగా గమనిస్తాం. ఇట్స్ అన్ ఇంటర్నల్ ఫ్లో. లోపల భూకంపాలు అంటే పైకి వస్తాయి, లోపల ఎప్పుడు భూమిలో కదలికలు కనపడుతూనే ఉంటాయి. ఎవ్రీడే భూకంపం ఎక్కడో చోట వస్తూనే ఉంటుంది, మనకు తెలియదు, మన ఐడెంటిఫికేషన్ లో లేదు. అది అంతర్లీన మార్గాల్లో కదులుతుంది. ఆ విధంగా మానవ శరీరంలో ప్రాణ శ్వాస లేదా శక్తి కదిలేందుకు 72,000 వివిధ మార్గాలు ఎవడు పెట్టాడండి? ఏ సైంటిస్ట్ పెట్టాడు, ఇంకెవడన్నా పెట్టాడు? నాడీలు శక్తి కేంద్రాలు. దీని ద్వారా శరీరము, జీవితము మరియు చైతన్యం లేదా ప్రాణం ప్రవాహం యొక్క దైవిక శక్తి. మన మానవ శరీరంలో ఈ నాడీల యొక్క ఖచ్చితమైన సూక్ష్మమైన అంతర్జాల ప్రసారం ఉంది. అది మన మొత్తం శరీరం అంతటా జీవశక్తిని పంపిణీ చేస్తుంది. నాడులు ఒక భౌతిక స్థాయి శరీరం యొక్క నాడీ వ్యవస్థకు అనుగుణంగా ఉంటాయి. కానీ ఈ నాడుల ప్రభావం ఇంతకు మించి మన ఉనికి యొక్క జ్యోతిష్య ఆధ్యాత్మిక విషయాలకు మార్గాన్ని కూడా చూపుతూ విస్తరించింది. ఈ నాడులు 72,000 నాడులను సక్రమంగా పనిచేస్తుంటే మనం సాధారణంగా ఆరోగ్యంగా ఉంటాము మరియు సంతోషంగా ఉంటాము. తిరుగుతున్నాం హ్యాపీగా. నేనైతే ఆ ఊర్లే ఈ ఊర్లే తిరగటం పడుకోవడం, హాయిగా ఎంజాయ్. దట్ మీన్స్ మై నర్వస్ సిస్టమ్ ఈజ్ గుడ్. కానీ మనలో దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన మానసిక లేదా శారీరక సమస్యలతో రాత్రి నా పక్కన చిత్రాన్ని పడుకున్నాడు. అతని ఇష్యూ నాకు తెలుసు. అతన్ని ఎన్ని మాటలు చెప్తే లోపల అతని మెంటల్ మానసిక ప్రాబ్లం ఉంది, అతనికి ఒక సమస్య ఉంది. నాకు లేదా? ఐ హ్యావ్ 2 ప్రాబ్లమ్స్. పైకి బాగానే ఉన్నాను, ఉన్నగా ఉన్న ఫోటోలు దిగినప్పుడు. అంటే నాడుల్లో కొందరు సరిగా పనిచేయటం లేదు, లేదా అవి వాటి సమతుల్యం కోల్పోయేతో ఈ సమస్యల ప్రభావం ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి? వాటి మేక్ ద బ్యాలెన్స్. నేను పక్కన పట్టుకుని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు తెల్లవాళ్ళు. 6 నెలల తర్వాత భజన పాడాడు, 6 నెలల తర్వాత మైక్ పట్టుకుని మాట్లాడాడు. ఆనందమైన చిత్రం ఆయన చూస్తే. ఇది మై డియరెస్ట్ ఆఫ్ డియరెస్ట్. ఇప్పుడు నన్ను చూడటానికి వస్తుంది ఆమెకు ఇష్టమేని. చుట్టాలే రారండి బాబు. ప్రాణశ్వాస అనేది చేతనా శక్తి. అంటే మన శరీరంలో నాడులు కూడా చైతన్యాన్ని ప్రసారం చేస్తాయి. నాడి పనిచేస్తుంది లేదురా, చూడండి రా. చదువులు అక్కర్లా వీటికి, ఈ పదాలు వాడటానికి. నాడుల ద్వారా ఒకరు ఎక్కువ దూరం నుంచి విషయాలను సులభంగా చూడగలరు మరియు వినగలరు మరియు ఇతర స్పృహ స్థాయిలో కదులుతారు. వైద్యపరంగా చనిపోయినట్లుగా పరిగణింపబడే వ్యక్తుల నుంచి అనేక నివేదికలు ఉన్నాయి. ఆపై వారు మళ్ళీ ప్రాణం పోసుకున్న వారు ఉన్నారు. వారిలో చాలా మంది వారు సొరంగం నుంచి ఎలా ప్రయాణించారో వివరించిన వారు ఉన్నారు. మాకు ఓల్డేజ్ హోమ్ లో కానీ అంటాడు, ఒక నిమిషం పాటు గుండె కొట్టుకోవడం మానేసింటండి హాస్పిటల్లో ఉన్నప్పుడు, మళ్ళీ బతికాడు. 5 సంవత్సరాలు బతికాడు. చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక నిమిషం పాటు గుండె అయిపోయింట కొట్టుకోవడం. దాని చివరి కాంతి ఎలా ప్రసరిస్తుంది అని తెలిసిన వారు ఉన్నారు. ఈ సొరంగం అనే నాడి అని పిలుస్తాము. దీని ద్వారా ప్రాణం శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది.
మనమందరం మన కళల్లోనే కాదు జ్యోతిష పరంగా ప్రయాణాల్లో అలాంటి పరంగా అనుభవాలు పొందొచ్చు, అవి చూడవచ్చు. వీటితో మనం నిజానికి మన శరీరానికి వెలుపల లేము, కానీ మార్పు చెందిన స్పృహస్థితిలో ఉన్నాము. ఈ నాడులు మన మొత్తం విశ్వం ద్వారా ఈ మానసిక ప్రయాణం చేయడానికి మనకు చాలా అవకాశం కల్పిస్తాయి. ఈ నాడుల సహాయంతో మన చైతన్యం మన కనీసం మన శరీరం నుంచి మనకి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మన శరీరానికి కదలిక లేకుండా అక్కడ. ఇప్పుడు నేను మేదరమెట్లు అన్నాను, మేదరమెట్ల పోకపోవచ్చు, నేను వాళ్ళ ఊరు పోయింటాను ఆల్రెడీ. పెదపూడి పోదాం అనుకున్నా, పోతాం లేదు కదా. పెదపూడి పోయినట్టు అరుణ యొక్క ఆర్గానిక్ తోటలు తిరిగినట్టు ఆల్రెడీ నాడీ వ్యవస్థ ద్వారా నా హ్యాడ్ ఎంజాయ్డ్ బ్యూటీ ఆల్రెడీ. ఫిజికల్ పోతాం లేదు, దట్స్ డిఫరెంట్. దిస్ ఇస్ ఆల్ ది ఆ యొక్క నాడీ వ్యవస్థలో ఉన్న పటుత్వము కావచ్చు, మహత్శక్తి కావచ్చు, లేకపోతే అద్భుతమైన చైతన్యం కావచ్చు, ఏదైనా మీరు ఏమైనా పేరు పెట్టుకోండి. మన మానవ శరీరంలో ప్రత్యేకంగా 3 నాడులు ఇప్పుడు వీఆర్ కమింగ్ టు యాక్చువల్ సబ్జెక్ట్. మానవ శరీరంలో ప్రత్యేకంగా 3 నాడులు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రతి వాడికి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి ఇది. అవి ఇడ, పింగళ మరియు సుషుమ్న. ఇడ అంటే ఎడమ, లెఫ్ట్ లేక చంద్రుడు. ఇది ఎడమ కేంద్రం, ఇది తెలుపు, శీతలము మరియు స్త్రీ. ఇది చంద్రుని సూచిస్తుంది, గంగా నదితో అనుసంధానించబడుతుంది. ఇది మూలాధారంలో ఉద్భవించి మన శరీరం యొక్క ఎడమ ముక్కులో ముగుస్తుంది. పింగళ అనే పదం ఎక్కడ వచ్చిందండి? ఎనిబడి చెప్పాలి, చెప్పకపోతే ఊరుకోను. పింగళ అనే పదం వచ్చింది ఎక్కడ మనకు ఒకసారి. ఎన్ని గుర్తు పెట్టుకుంటావు? భజన్లో వచ్చింది సార్. చెప్పు, నువ్వు చెప్పు, నాకు తెలియదు, నువ్వు చెప్పు. ఎక్కడ భజనలో వచ్చింది? భజనలో వచ్చింది. ఎక్కడ వచ్చింది గురు? రుద్రంలో. భద్రంగా ఉండు, రుద్రం చదివి. ఇంకెవరన్నా? నాకు 24 మంది గురువులు ఉన్నారు. స్మాల్ హింట్. గురుచరిత్ర. ఈ పింగళ ఎవరు మరి? పింగళ నాకు పింగళ అనే వేశ్య గురు. ఏమనుకోకుండా, వేశ్య తినచూపు చూడలేదు బాబు. నాకు పింగళ అనే వేశ్య కూడా గురువు ఉన్నారు. ఆయన 24 గురువులు పింగళ వేశ్య. ఇది నాడీ కేంద్రము, సూర్యుడిని సూచిస్తుంది. ఓకే అమ్మా, ఇది నాడీ కేంద్రము, సూర్యుడిని సూచిస్తుంది. మరియు ఇది యమునా నదితో ముడిపడి ఉంటుంది. అది గంగా, ఇది యమున. కనుక ఇది వేడితో పాటు పౌరుషంగా కూడా ఉంటుంది. ఇది మూలాధారంలో ఉద్భవించి మన శరీరం యొక్క కుడుముకు రంధ్రంలో ముగుస్తుంది. సుషుమ్న కేంద్రం, ఇది సరస్వతి నదికి సంబంధించిన కేంద్రము. ఈ సుషుమ్న నాడిలో వజ్ర, చిత్రాని, అలాగే భ్రమ అనే 3 ముఖ్యమైన సూక్ష్మ కేంద్రాలు ఉంటాయి. దీని ద్వారా కుండలిని శరీరంలో పైకి కదులుతుంది. మనం అప్పుడే జ్యోతిలాగా పైకి కింద పడు అదో పాతాళం పట్టడం కాదు. అదో పాతాళం పట్టడానికి మనిషిగా పుట్టక్కర్లేదు. మన దుస్థంత ఊర్ధముఖంగా జ్యోతిలాగా పైకి ఎదగాలండి. లోదుస్సు పనికిరాదు. లోదుస్సు అంటే మనం ఉన్న ఇన్నర్ సైట్ ఉండాల. తద్వారా మూలాధార చక్రం కింద నుంచి సహస్రార చక్రం వరకు ప్రేరేపణ కలిగించి ఈ ఒక్క ఏకైక నాడి అంది పైదాకా వెళ్ళేది. ఫ్రమ్ ద టిప్ టు టాప్ దాకా వెళ్ళే నాడి ఒక్క నాడి మాత్రమే. ఈ మానవ సాధనకు ఎంతో సహకరిస్తుంది సుషుమ్న నాడి. ఇక భౌతిక స్థాయి విషయానికి వస్తే పింగళ మన నాడి నర్వస్ సిస్టమ్ లో పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థలో ప్రతిరూపం. ఇడ సానుభూతి నాడీ వ్యవస్థలో ప్రతిరూపం. ఈ విధంగా శరీర నాడీ వ్యవస్థలో శక్తి యొక్క మూల కేంద్రం సుషుమ్న నాడి.
వెన్నుపూసను చాలా జాగ్రత్తగా ఎందుకు ఉంచుకోవాలంటే అది ఇంపార్టెంట్. సూర్యుడు మనిషి యొక్క జ్ఞానాన్ని సూచిస్తుంటే చంద్రుడు మనసులో మారుతున్న భావాలు కలిగి ఉండే సూచిస్తుంటాడు. మన భావోద్వేగాలు అలాగే ఆలోచనలు నిరంతరం మారుతున్నట్లే చంద్రుడు కూడా తన రూపాన్ని నిరంతరం మార్చుకుంటుంటాడు. నాడీ వ్యవస్థలో జ్ఞానం స్థిరంగా ఉంటుంది. సూర్య చంద్రుల నాడీ వ్యవస్థ మధ్య సామరస్యం మరియు సమతుల్యత ఉన్నప్పుడు మాత్రమే మనం నిజంగా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందుతాం. మన శ్వాస ద్వారా మాత్రమే నాడులను సమన్వయపరచగలము మరియు సక్రియం చేయగలం. ప్రాణాయామంలో మన ముక్కు యొక్క ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు మన ఇడా నాడి చేస్తూ ఉంటారు. మీరు చేసి ప్రాక్టికల్ చేసిన వాళ్ళే, అటు కాసేపు ఇటు కాసేపు చేసేవాళ్ళే, సోహం జపం కూడా చేస్తున్న వాళ్ళే మీరంతా. ఏం కొత్త పదాలేం కాదు. ప్రాణాయామంలో మన ముక్కు యొక్క ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు మనం ఇడా నాడిని సక్రియం చేస్తాము. ఇడా నాడి చల్లగా అలాగే ప్రశాంతంగా ఉండటంతో పాటు చంద్రుడి వెండి కాంతి వలె శరీరాన్ని అలాగే మనస్సును తాజాదనం గావిస్తుంది. పింగళ నాడి అయితే మన ముక్కు యొక్క కుడి నాసికా రంధ్రం ద్వారా ఊపిరి పీల్చుకోవడం ద్వారా ప్రభావితం అవుతుంది మరియు సక్రియం చేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఏ విధంగా అయితే సూర్యరశ్మి మన భూమిని ఉష్ణపరిచి వృక్ష సంపద పెరుగుదలకు ప్రేరేపిస్తుందో అలానే ఇడా మరియు పింగళ మన మెదడులో సుమారుగా పీయూష గ్రంథి నుంచి పిట్యూటరీ గ్లాండ్ అంటారు. పీయూష గ్రంథి వెరీ వైటల్ పార్ట్, బ్యాక్ సైడ్ ఉంటుంది. చాలా శరీరం మొత్తంలో చాలా వైటల్ గ్లాండ్ ఇది పీయూష గ్రంథి అంటుంటారు. పింగళ మెదడు యొక్క ఎడమ వైపును ప్రభావం చేస్తుండగా మెదడు యొక్క కుడి వైపును కూడా ఇడా ప్రభావం చేస్తుంది. సమతుల్యాన్ని కాపాడటానికి నాడులు రెండు మన శరీరం యొక్క ఒకవైపు నుంచి మరొక వైపుకు పాము లాంటి మార్గం వల్లే నడుస్తుంటాయి. ఈ నాడులు దాటిన ప్రదేశాల్లో అవి సుషుమ్న అనే శక్తి కేంద్ర నాడిని కలుస్తాయి. ఆ విధంగా సూర్యుడు మరియు చంద్రుని శక్తి కలిపే భాగంలో సుషుమ్న ప్రభావంతో శరీరంలో చాలా ప్రభావపూరితమైన శక్తి కేంద్రాలు ఏర్పడతాయి. మన వెన్నెముక పై భాగంలో ఈ నాడుల యొక్క మొదటి మలుపు అంటే విశుద్ధ చక్రం ఏర్పడి ఉంటుంది. అలాగే వెన్నెముక వద్ద చివరి మలుపు దగ్గర మూలాధార చక్రం ఏర్పడి ఉంటుంది. ఇక్కడ ఈ నాడి మన శరీరం యొక్క ఎడమ వైపు నుంచి ప్రవహిస్తుంది మరియు పింగళ నాడి మన కుడి వైపు నుంచి ప్రవహిస్తుంది. ఇక్కడే మన శరీరంలో నిద్రావస్థలో ఒక చుట్టుకున్న పాములాగా మన చైతన్యం ఉంటుంది. ఆ నిద్రపోయేదాన్ని లేపాలంటే కేవలము ఓంకార జపం మాత్రమే దానికి, ఆ సుషుమ్న మాటలో పోయిన ఓంకారం మాత్రమే ఆ చుట్టుకొని ఉన్న పాము లాంటి చైతన్య శక్తిని నిద్ర లేపితే అది పాము బుసగొట్టి పైకి లేస్తుంది. తిన్నగా కూర్చోరా అని ఎందుకు చెప్తుంటారంటే ఇప్పుడు ఎవడు తిన్న కూర్చునేవాడు కనపట్లేదు. తిన్నగా ఎవడు ఉండడు. భౌతికంగా తినడం లౌకికంగా అన్ని రకంగా తిన్నగా ఎవడ ఉన్నవాడు కనపడలేదు. వర్టికల్ గా ఉన్నవాడు ఎవడు కనపడలేదు. అంతా ఒక్కసన్న మహాకాయే. ఇక్కడ మన శరీరంలో లోమన నిద్రాణమైన స్పృహ జాగరూక పరుస్తాయి. ఇక్కడ ఇట్ షుడ్ బి టచ్డ్. ఆ పైకి ఎదగాలంటే ముందు దాన్ని గ్రహించాలి, దాన్ని తట్టాలి, దాన్ని నిద్ర లేపాలి, అప్పుడు జాగృతం చేసి యూ షుడ్ టేక్ ఇట్ అప్వర్డ్ డైరెక్షన్. మన వెన్నెముకలోని వివిధ ప్రదేశాల్లో ఈ నాడీలు ఒక నిర్దిష్ట రకం ముడిని ఏర్పరుస్తాయి. ఆ ముడినే గ్రంథి అంటారు. చాలా కాలేయం కూడా పెద్ద గ్రంథి, గ్లాండ్స్, క్లోమ గ్రంథి, థైరాయిడ్ గ్లాండ్, ఇవన్నీ థైరాయిడ్ పేరు అందరూ విన్నవాళ్ళే. మరి వీటిలో ప్రతి ఒక్కటి మన మనస్సు మరియు శారీరం యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కీలకమైన అంశాలే ప్రభావితం చూపుతాయి త్రూ ఎక్స్టర్నల్ బాడీ అండ్ ఇంటర్నల్ ఆల్సో.
ఈ ఈ గ్రంథులు విప్పబడినప్పుడు ఈ గ్రంథుల్లో ఉండే శక్తి సక్రియం అవుతుంది. మనలో దాగి ఉన్న శక్తులు మనకు ఒక రకమైన వైద్య శక్తిని అందిస్తాయి. ఇవి గతాన్ని అలాగే భవిష్యత్తును చూడటానికి అర్హతను సాధించే ప్రకాశాలలాగా ఉంటాయి. అతీంద్రియ శక్తి, వీడెవడో అతీంద్రియ శక్తి కలిగి ఉన్నాడు అంటుంటాం, మనమే అంటుంటాం. ఏంటో ఇన్ని పవర్స్ ఉన్నాయి, మనలానే ఉంటాడు, ఈ లుక్స్ లైక్ ఏ కామన్ మ్యాన్, వాడు అతీంద్రియ శక్తులు కలిగి ఉన్నాడు మనమే అంటుంటాం. ఈ అతీంద్రియ శక్తుల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఆ శక్తిని వాళ్ళు ప్రాపర్గా జాగరూకంగా చేసి దాన్ని మేలుకొల్పి దాన్ని సాధన చేయడం వల్ల దే గాట్ దట్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ అనమాట. అతీంద్రియ శక్తులు అంటారు. ఇడ, పింగళ మరియు సుషుమ్న అనే 3 నాడుల విషయానికి వస్తే ఈ వరుసగా ఇందాక అనుకుంటే గంగా, యమున, సరస్వతి. భారతదేశంలో 3 అతి పవిత్రమైన నదుల పేర్లు ఎక్కడ 3 కలుస్తాయండి? ప్రయాగ. ఇప్పుడు మీరు ప్రయాగ పోకర్లే, నేను పోవాలా? మీకు ప్రయాగ మీ జుట్టులోనే ఉంది. ఆ జుట్టుని 3 పాయాలు తీసుకొని జడేసి ప్రయాగ మీకు, మేమే మగవాళ్ళు మొత్తం ప్రయాగ పోవాల్సింది. మేము కూడా ధోనిలాగా జుట్టు పెంచుకుని 3 వేసుకుంటే మేము పోక్కర్లేదు. గంగా మరియు యమున భూమి యొక్క ఉపరితలం వద్ద ప్రవేశిస్తాయి, కానీ సరస్వతి భూగర్భంలో ప్రవేశిస్తుంది. ఇది 12 సంవత్సరాల్లో ఒకసారి మాత్రమే ఉపరితలంపై కొంత. ఈ సంఘటనే కుంభమేళ అని కూడా పిలుస్తారు. ఒక నిర్దిష్టమైన గ్రహ కూటంతో కలిసి ఈ సంఘటన. నిన్ననే ఒక నదికి పుష్కరాలు అయిపోయినాయి. ఏ నది అండి? నర్మదా. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. బాగానే వింటున్నారు. చెవుని పెడతారేమో అనుకుంటాను. మీరు ఎందుకు పెడతారండి బాబు? 3 నదుల కలయిక వద్ద భారతదేశంలో గొప్ప మరియు పవిత్రమైన ఆధ్యాత్మిక ఉత్సవం జరుగుతుంటుంటాయి. లక్షలాది మంది ప్రజలు తమ కర్మల నుంచి విముక్తి మరియు స్వేచ్ఛను పొందటానికి ఇక్కడికి వస్తుంటారు. పవిత్ర జలాల్లో స్నానం చేయటం ద్వారా పునర్జన్మ ఉండదని అభిప్రాయం. కానీ సాధకునికి ఈ 3 ప్రధాన నాడులు అతని దివ్య నదులు, అలాగే కనుబొమ్మ కేంద్రం. కాశీ ఎక్కడ ఉందంటే రుద్రంలో చెప్పాడు. బొట్టు పెట్టుకున్న చోట, విభూతి పెట్టుకున్న చోట కాశీ ఉంది. మన కనుబొమ్మ కేంద్రం లేదా ఈ నాడీలో కలిసి ఆజ్ఞా చక్రం మాత్రమే అతనికి విముక్తి చేయండి. అంతేగాని అక్కడే ఇక్కడ మునిగాను, ఎక్కడ మునిగాను. నదులు మునిగితే మనకు పోదు, మన శరీరంలో ఉన్న నదుల్లో మునగాల. అవర్ బాడీ ఇట్ సెల్ఫ్ తీర్థయాత్ర ప్రదేశం. మర్మమైన నది అయిన సరస్వతి వలె జ్ఞానం అరుదుగానే కనిపిస్తుంది. సుషుమ్న నాడి నిర్దిష్ట స్వల్పకాలానికి మాత్రమే చురుగ్గా ఉంటుంది. ఉదాహరణకు బ్రాహ్మీ ముహూర్తం అని మాట, అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది కానీ టైం లేదు, ఇప్పుడు చూద్దాం ఎప్పుడన్నా. ఇప్పుడే గుర్తు చేయండి, బ్రాహ్మీ ముహూర్తం సబ్జెక్ట్ ఉంది దగ్గర. ఉదాహరణకు వేకువజాము మరియు సంధ్యా సమయంలో మన శరీరంలోని ప్రధాన నాడులు ఉన్న 3 నాడులు ఏకమైనప్పుడు సుషుమ్న నాడి ఆధ్యాత్మిక శక్తి అయి ఒకే ఒక చైతన్య ప్రవాహం ప్రవహిస్తుంది. ఈ ప్రత్యేక నాడి ద్వారా శక్తి కూడా లోతైన ధ్యానంతో పాటు సమాధి అంటే సమతి, ఈక్వల్ మైండ్నెస్. ఈ నాడి సుషుమ్న నిష్క్రియంగా ఉన్నంత కాలము మనం నిరంతరం ఎప్పటికప్పుడు మారుతున్న చిత్త వృత్తాలతో బాధపడుతుంటాం. వీడెప్పుడు వేగరెస్ ఆఫ్ మైండ్ రా, ఏమో ఎప్పుడు ఒకటి చెప్తుంటాడు, ఒకటి చేస్తుంటాడు అంటే వాడికి 3 నాడీ వ్యవస్థలు సరిగా పనిచేయట్లా. సక్రియం కాదు, నిష్క్రియం అనమాట. సక్రియంకి ఆపోజిట్ నిష్క్రియం. బాధపట్టాలు, ఆలోచనలు, ఆందోళనలు, భావోద్వేగాలు ఎంతో మంది చూస్తుంటాం ఇటువంటి వాళ్ళు. దిస్ ఇస్ ద రీజన్. వెన్నెముక లోపల దాని భౌతిక నిర్మాణంలో మన వెన్నెముక ఇరువైపులా 2 రంధ్రాలు ఉన్నాయని తెలుసు. అయితే మన నరాలన్నీ ముందుగా సాగేలాగా వాహిక పైపుల వలె ఉంటాయి. ఇడ, అలాగే పింగళ నాడి మన ప్రాథమిక ద్వంద్వత్వాన్ని సూచిస్తుంటాయి. మన శరీరం అంతా కూడా ద్వంద్వమే, ప్రపంచం అంతా ద్వంద్వమే. ద్వంద్వాల నుంచి బయటపడటానికి త్రిగుణాలకు అతీతంగా పోవడం రుద్రం కాన్సెప్ట్.
త్రిగుణాతీతుడు కావాలి, ద్వంద్వాతీతుడు కావాలి. ద్వంద్వాతీత స్థితిని జరమని చెప్తోంది రుద్రమ ప్రతి అనువాకం. ఈ ప్రత్యేక ద్వంద్వత్వాన్ని మనం సాంప్రదాయకంగా శక్తి లేదా భగవంతునిగా వ్యక్తపరుస్తాం. శివశక్తి స్వరూప, లక్ష్మీనారాయణ, పార్వతీ పరమేశ్వర. దీని స్త్రీ లేదా పురుష అని కూడా పిలవచ్చు. ఈ రెండు ద్వంద్వాలు లేనట్లయితే ఇప్పుడు 4వ అనువాకం అక్కడే నడుస్తోంది. 4వ అనువాకం మంత్రం ఇక్కడే ఉషాంగని అని నడుస్తుంది ఇక్కడ అన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ అవతార తత్వంలో ఈ డిఫరెన్షియేషన్ మనం గమనించకూడదు. ఈ రెండు ద్వంద్వాలు లేనట్లయితే మన జీవితం ప్రస్తుతం ఉన్నట్లుగా ఉండదు. ప్రారంభంలో చుట్టూ ఉన్న ప్రతిదీ అది మమేకమై మరియు ద్వంద్వత్వం ఉండదు. కానీ సృష్టి జరిగిన తర్వాత ఈ ద్వంద్వత్వం ఉంది. అప్పటిదాకా ఏం తెలియదు వాడికి, పుట్టినవాడికి ఏం తెలియదు. పురుష ఎన్ని నెలల దాకా కూడా తెలియదని చెప్పారు డాక్టర్ గారు. 4 months ఓకే, బాగా చెప్పారు. 4, 5 ఉంది, ఆవిడ ఉందిగా గైనకాలజిస్ట్. పురుష మరియు స్త్రీ అని తెలుపడం శృంగారపరంగా అంటే పురుషుడు లేదా స్త్రీ గురించి కానీ ప్రకృతిలో విభిన్న లక్షణాలు, ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని, ఏ స్త్రీలో ఇడనాడి మరింత స్పష్టంగా కనిపిస్తుందా అప్పుడు స్త్రీ ఆధిపత్యం వహిస్తుంది. ఇవన్నీ కూడా మీనింగ్లెస్. పింగళ నాడి కనుక ప్రభావం చూస్తే పురుషాధిక్యత. ఆ విధంగా బ్యాలెన్స్ ఉందంటే ఆధ్యాత్మిక ప్రోగ్రెస్. అంతేకాకుండా విభిన్నమైన జీవిత కోణాలు కూడా నిర్వహించేలా చేస్తాయి ఈ నాడీ కేంద్రాలు, ఈ సెంటర్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అనమాట. ఈ యొక్క ఆల్మోస్ట్ పవర్ కేంద్ర జనరేటర్స్ లాగా ఉంటాయి అనమాట. ఆ నిద్రాణ స్థితిలోంచి బయట జాగరూక స్థితిలో అవేర్నెస్ స్టేట్ లోకి రావటమే ఆధ్యాత్మిక సాధన. ఈ ప్రాణాయామం కావచ్చు, మీరు ధ్యానం అనేది లెట్ ఇట్ బి ఓంకారం నాదం, ఏ పేరైనా పెట్టు. సరే, మనం ఎన్ని రకాల సాధన చేసినా ఆ యొక్క సుషుమ్నాలో శక్తులు ప్రవేశించినప్పుడు మాత్రమే జీవితం నిజంగా ప్రారంభం. రియల్ లైఫ్. ఇందాక సార్ చెప్పాడు, కళ్ళు మూత ధ్యానాలు కూర్చున్నాడు, ఎంజాయ్ ద బ్యూటీ అని. ఇప్పుడు అలా ఆయన చెప్తూనే ఉన్నాడు. ఆయన ఇంట్లో స్వామి ఫోటోలో నుదుటి మీద స్వామి విభూతి పెట్టినట్టుగా ఆయన కనపడుతుంది. నన్ను అడిగాడు, నాకు కనపడుతోంది. సో వెన్ దిస్ చైతన్య ఎంటర్స్ దట్ సుషుమ్నా నాడి, నాట్ ఇడా అండ్ నాట్ పింగళ, ఇట్ షుడ్ బి గో టు ది సెంటర్. ఆ మధ్యలో ఉన్న నాడీలో కనుక మన యొక్క ప్రయాణం సాగించగలిగితే మన జన్మ సార్థకం అవుతుంది. ఒక ప్రాథమిక కోణంలో సుషుమ్న లక్షణం తక్కువగా ఉంటుంది. అంటే దానికి స్వతహాగా ప్రేరణ లేదు. ఇది ఖాళీ స్థలం లాంటిది. ఖాళీ స్థలం ఉంటే మనం కోరుకునే ఏదైనా సులభంగా. చూడండి ఎంత బ్యూటిఫుల్ చెప్తామండి. ఖాళీ స్థలం ఉందండి, ఏం కట్టుకోవచ్చు, ఏదైనా కట్టుకోవచ్చు. హోటల్ కట్టచ్చు, గుడి కట్టచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, బడి కట్టచ్చు, ఇంకేదైనా కట్టచ్చు. ఇటు పక్కన ఖాళీ స్థలం ఉందండి, ఎందుకని సుషుమ్నా is nothing but in the first stage it's an empty place. ఒకసారి ఈ శక్తులు నాడీలోకి ప్రవేశించిన తర్వాత సుషుమ్న మనల్ని వైరాగ్యానికి చేరుస్తుందని చెప్పవచ్చు. వైరాగ్యం అంటే ఇల్లు వదిలేకపోవటం కాదు. ఇక్కడ రాగము అంటే రంగు, మరియు వైరాగం అంటే రంగు లేని పదార్థం. అంటే మనం పారదర్శకంగా మారాము. ఏమైనా ఏ పని చేసిన పారదర్శకంగా ఉండాలిరా అంటాం. మరి అన్ని పారదర్శకంగా సాగినా, మొన్న జరిగింది పారదర్శకంగా సాగినా, మీకు తెలుసు, నాకు తెలుసు. ఎక్కడ పారదర్శకం కనబడుతోంది? పారాలాక్స్ దోషం ఉంటారు. మరి దాని తెలుగు పారదర్శకం అంటారో నాకు తెలియదు. మరి మేము సైన్స్ లో ఎక్స్పెరిమెంట్ చేసిన పారాలాక్స్ దోషం లేకుండా పదం వాడేవాడు. ఎవరికైనా సైన్స్ లో పదం తెలిస్తే చెప్పండి. మనం పారదర్శకంగా ఉండబట్టి ఈ యొక్క సత్సంగం 14 నేను వాళ్ళు మొత్తుకుంటున్నారు గుళ్ళో 1420, 1430 నాకు తెలియదు. మనం అంతా పారదర్శకంగా ఉండబట్టి ఇది 1420 రోజుకి వచ్చింది. మనలో ఈ పారదర్శకం అనేది కనపడకపోతే ఎప్పుడో దుకాణం మూసుకునేవాళ్ళు, నేను మూసుకునేవాళ్ళు, మీరు ఎప్పుడో పారిపోయేవాళ్ళు.
మనం పారదర్శకంగా మారితే మన వెనుక ఏ రంగు ఉంటుందో మనం ఆ రంగులోకి మారుతాం. మనం నీలం రంగు వెనుక ఉంటే మనం కూడా నీలం రంగులో మారుతాం. మనం పసుపు రంగు వెనుక ఉంటే మనం పసుపు రంగులోకి మారుతాం. కళ్ళజోళ్ళు కామెంట్లో వచ్చినా మనం పక్షపాతం లేకుండా అవుతాం. అది పక్షపాతం అంటే శరీరంకి వచ్చే పక్షపాతం కాదు. పక్షపాతం అంటే ఏంటండి? కాలు చెయ్యి అది పడిపోద్ది. వద్దమ్మా, ఆ రోగాలు వద్దు ప్లీజ్ దయచేసి. పక్షపాతం జలసి సార్, జలసి కాదు సార్, ఏకపక్షంగా ఉండదు సార్, ఏకపక్షంగా ఉండటం. ఒక పక్షం మాట్లాడదు. మనకు భారతంలో పక్షపాతంలో ఉన్నాడు ఎవడొకడు ఇంపార్టెంట్ క్యారెక్టర్. ధృతరాష్ట్రుడు చెప్పాడు. దుర్యోధనుడు వాడి కొడుకు. అయ్య పేరు చెప్పు నాకు, ఇంపార్టెంట్ వాడు. అయ్య పేరే కావాలి నాకు. అయ్యంటే దుర్యోధనుడు పక్షపాతంతో బిహేవ్ చేశాడు. వాడికి ఉన్న రోగం గుడ్డితనం కాదు, పక్షపాతం. నాట్ ఫిజికల్ పక్షపాతం. కాలు చేసి చచ్చిపోతే ఏం పర్లేదు కాదు, వాడి మనస్సుకి పక్షపాతం వచ్చింది. మనం ఎక్కడ ఉన్నా మన ఆ ప్రత్యేక అంశంలో భాగం అవుతాము. అంతేకాక ఏది మనకు ఎప్పుడు అంటుకోదు. మనం ఇలా ఉంటేనే మనం వైరాగ్య స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే చామరాకమే నీటి బొట్టులాగా. సో దట్ వీ కెన్ సెర్చ్ ద డిఫరెంట్ యాంగిల్స్ ఇన్ దిస్ మానవ జన్మలో అన్వేషించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా ఉంది సార్. కెన్ ఐ స్టాప్ హియర్? కెన్ కంక్లూడ్ ఇట్? ఇంకోసారి చూద్దాం సార్, మిగతా అంటే టఫ్ గా ఉంది సబ్జెక్ట్ అది. అప్పటికే నాకు బుర్ర హీట్ ఎక్కింది. అవును సార్. సో ఎక్కడ ఆపుతానంటే మీరు గుర్తు చేయండి. మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతాం నాకు తెలియదు. సో అలాగా మనం ఎక్కడ పారదర్శకంగా ఉండాలి అని, పక్షపాతం లేకుండా ఉండాలి. అంతేనా? శరీర పక్షపాతం కాదు. ఇక్కడ ఏఎస్బీలో పక్షపాతం లేదు ఎవరి మీద. మాకు కోటేశ్వర గారు వాళ్ళు ఈక్వల్ ట్రీట్మెంట్. ఎస్ సార్, గట్టిగా చెప్పాలి సార్ ప్లీజ్. You are giving Veda to everybody. You are giving bhajan to everybody. You are giving satsanga to everybody. What not we are giving? రాధిక పెట్టింది రాధిక, నారాయణమూర్తి పెట్టా నారాయణ ఫేవర్ చేసామా? లేకపోతే తిరుపతి లడ్డూలు పెట్టిందని చెప్పి ఆవిడకని ఫేవర్ చేస్తున్నామా? నథింగ్ డూయింగ్ హియర్. ఎప్పుడైతే మన శరీరంలో ఈ భావన ఉంటే మన సుషుమ్న నాడి మంచిగా పనిచేసిన గుర్తుపెట్టుకోకండి. దిస్ ఈస్ ద రియల్ టెస్ట్ ఫర్ అస్. మనలో సుషుమ్న బాగా పనిచేస్తుంది, యాక్టివేట్ గా ఉంది, సమతుల్యంగా ఉందంటే మనలో పక్షపాత రోగం ఉండకూడదు. మన దగ్గర ఎవరి దగ్గర లేదు కూడా. ఈ విధంగా నాకు క్షేత్రాలతో ప్రదేశాలతో సంబంధం లేదండి. ఒక మొబైల్ కానీ ఒక పుస్తకం ఉంటే చాలు. ప్రపంచం ఎక్కడ అడవిలో ఉన్న ఆకాశం అనే స్వామి అన్నట్టుగా నాకు అడవిలో ఉన్న నాకు సంబంధం లేదండి. సముద్రం ఒడ్డును కూర్చున్నా పర్లేదు నాకు. ఈ విధంగా మా ఊరు కాని ఊర్లో ఈ రాధిక ఇంట్లోంచి చక్కగా ఏసీ రూమ్ వేసింది. ఈ 4 మాటలు చెప్పే అవకాశాన్ని, కాలాతీతమైన వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఇది. యాక్చువల్లీ ఇట్స్ వెరీ టఫ్ సబ్జెక్ట్. మామూలుగా ప్రశాంతంగా పొద్దున 10:30కు మొదలు పెట్టాలి సబ్జెక్టు. కాలం మొదలు పెట్టాము. చూద్దాం, లెట్ us కంటిన్యూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. జై సాయిరామ్.